ఓకే గైస్. సో పార్లమెంట్ చాప్టర్ మనము అంటే మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తున్నాం, ఎందుకంటే దిస్ వెరీ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దిస్. ఓకే. పార్లమెంట్ చాప్టర్లో కొంచెం దేర్ వాజ్ సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్, రైట్? ఆడియో కొంచెం క్లియర్గా లేదంట. సో వాట్ ఐ హ్యావ్ డిసైడెడ్ ఇస్ చాప్టర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఈ టైంలో మీరు టైం వేస్ట్ చేయకుండా ఐ విల్ డూ సంథింగ్ దట్ ఈస్ నోన్ యాజ్ రివర్స్ ఇంజనీరింగ్. ఓకే. సో రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? రివర్స్ ఇంజనీరింగ్ అంటే జనరల్ ఒక టాపిక్ మనం డిస్కస్ చేసేటప్పుడు ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేస్తాం, తర్వాత క్వశ్చన్ డిస్కస్ చేస్తాం. ఓకేనా? బట్ రివర్స్ ఇంజనీరింగ్ లో వీ విల్ డిస్కస్ ద క్వశ్చన్ ఫస్ట్ అండ్ దెన్ ద టాపిక్ నెక్స్ట్. ఓకే. సో దట్ విల్ బి అవర్ ఫార్మాట్. ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, పార్లమెంట్ చాప్టర్ నుంచి. టిఎస్ లాసెట్ 5 year 2023 ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగాడు. Dash constitutional amendment discontinued the nomination of two Anglo-Indian members to Lok Sabha. లోక్సభలో ఇద్దరు ఆంగ్లో ఇండియన్ సభ్యుల నామినేషన్ను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా నిలిపివేసింది? ఏ రాజ్యాంగ సవరణ అంటే 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ లో మనకి ఇంకొక 2-3 సబ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్, ఆంగ్లో ఇండియన్ అంటే ఎవరు? హూ ఈజ్ అన్ ఆంగ్లో ఇండియన్? క్లాస్లో ఎవరికైనా తెలుసా ఆంగ్లో ఇండియన్ అంటే ఎవరు? ఆంగ్లో ఇండియన్ అంటే ఎవరు? సో ఆంగ్లో ఇండియన్ అంటే ఒక ఇండియనే. సో ఇండియన్ అనే పదం అంటే హీఈస్ అన్ ఇండియన్ విత్ యూరోపియన్ డిసెంట్. అంటే వీళ్ళ ఫాదర్ లేదా గ్రాండ్ ఫాదర్, వీళ్ళ ఫాదర్ సైడ్ ఉన్నటువంటి రిలేటివ్స్ దే ఆర్ యూరోపియన్స్. సో యూరోపియన్స్ అంటే ఎవరు? యూనో ఇట్ క్యాన్ బి బ్రిటిషర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే పోర్చుగీస్, ఫ్రెంచ్. ఓకేనా? సో వీళ్ళందరూ ఎప్పుడైతే యూరోపియన్స్ ఇండియాకి వచ్చారో, ఓకేనా, సో ఫస్ట్ ఇండియాకి బ్రిటిషర్స్ రాలేదు పాలించడానికి. 1600లో ఎవరు వచ్చారు ఇండియాకి? ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బ్రిటిష్ గవర్నమెంట్ కాదు. ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే యూరోప్ లో ఉన్నటువంటి కొంతమంది ట్రేడర్స్. ఓకేనా? సో వాళ్ళు వచ్చి 1 minute, వాళ్ళు వచ్చి ఇండియాలో సెటిల్ అయ్యారు. ఓకేనా? సో ఇండియాలో సెటిల్ అయిన తర్వాత వాళ్ళు ఇక్కడనే ఉండిపోయారు. దే హ్యావ్ బికమ్ ఇండియన్స్. సో వాళ్ళని ఏమంటున్నాం మనము? ఆంగ్లో ఇండియన్స్. ఆంగ్లో ఇండియన్స్ అంటే యూరోపియన్ బ్లడ్ ఉన్న వాళ్ళు. ఓకేనా? సో టూ ఆంగ్లో ఇండియన్ నామినేషన్ అని ఉంది. అంటే ఈ అమెండ్మెంట్ కన్నా ముందు ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ కి మనం రిజర్వేషన్ ఇచ్చేవాళ్ళం. బిఫోర్ దిస్ అమెండ్మెంట్, 104th అమెండ్మెంట్ కన్నా ముందు we were giving two Anglo-Indian reservation in Lok Sabha. So first thing, ఈ లోక్సభ అంటే ఏంది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లోక్సభ? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లోక్సభ? సో లోక్సభ అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ పార్లమెంట్. ఓకేనా? మనం పార్లమెంట్ తీసుకుంటే పార్లమెంట్లో రెండు హౌసెస్ ఉంటాయి. ఒకటి లోక్సభ అండ్ సెకండ్ వన్ రాజ్యసభ. ఓకేనా? సో పార్లమెంట్ అంటే ఏంటి? పార్లమెంట్ అంటే ఇట్ ఈస్ అ లా మేకింగ్ బాడీ, అంటే చట్టసభ. ఓకేనా? ఇండియాలో లా ఎవరు తయారు చేస్తారంటే పార్లమెంట్. స్టేట్లో లా ఎవరు తయారు చేస్తారంటే స్టేట్ లెజిస్లేచర్. కొంతమంది లా ఎవరు తయారు చేస్తారు ఇండియాలో అంటే సుప్రీం కోర్ట్ అని అంటారు. ఓకేనా? సుప్రీం కోర్ట్ లా తయారు చేయదు. లా తయారు చేసేది పార్లమెంట్. పార్లమెంట్లో రెండు హౌసెస్ ఉంటాయి, లోక్సభ అండ్ రాజ్యసభ. ఓకేనా? సో ఆంగ్లో ఇండియన్స్ కి రిజర్వేషన్ లోక్సభలో ఉందా, రాజ్యసభలో ఉందా? లోక్సభ. లోక్సభ, రైట్. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏం చేసినామంటే ఆంగ్లో ఇండియన్స్ కు ఉన్నటువంటి రిజర్వేషన్ వీ హ్యావ్ రిమూవ్ దెమ్. సో ఇంతకు ముందు ఏంటంటే 2 members, 2 seats మనం ఆంగ్లో ఇండియన్స్ కి రిజర్వ్ చేసేవాళ్ళం. ఓకేనా? సో ఆ 2 seats ని మనం ఎప్పుడు తీసేసినామంటే బై 104th అమెండ్మెంట్. ఏ ఇయర్ లో అంటే 2019. ఓకేనా? సో లోక్సభ అనేది, లోక్సభ ఇస్ ఎ హౌస్ విచ్ ఇస్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద పీపుల్. లోక్సభ సభ్యులను ప్రజలు డైరెక్ట్ గా ఎన్నుకుంటారు. రీసెంట్ గా జస్ట్ ఒక 2 days బ్యాక్ ఇండియాలో ఎలక్షన్స్ జరిగినాయి. ఓకేనా? తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ జరిగినాయి. సో తెలంగాణలో దేనికి ఎలక్షన్ జరిగినది? లోక్సభకా రాజ్యసభకా? సచ్ స్లీపీ ఫేసెస్. లోక్సభ సార్. రైట్. సో లోక్సభలో ఎలక్షన్స్ జరిగినాయి. అంటే లోక్సభ అంటే లోక్ అంటే ప్రజలు ఎన్నుకుంటారు వాళ్ళని. ఓకేనా? సో లోక్సభలో 2 seats నామినేట్ చేయబడి ఉన్నాయి. రాజ్యసభలో ఆంగ్లో ఇండియన్స్ కి నామినేషన్ లేదు. ఓకేనా?
ఇంతకన్నా ముందు 2019 కన్నా ముందు లోక్సభలో 2 ఆంగ్లో ఇండియన్స్, స్టేట్ అసెంబ్లీలో ఒక్క ఆంగ్లో ఇండియన్ కి రిజర్వేషన్ ఉండేది. బట్ ఇప్పుడు ఇవి రెండింటిని మనము తొలగించడం జరిగింది. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 104th అమెండ్మెంట్ ద్వారా. ఓకేనా? 104th అమెండ్మెంట్ ద్వారా, అమెండ్మెంట్ అంటే ఒక చేంజ్. ఓకేనా? సో కాన్స్టిట్యూషన్ లో ఇది 104th చేంజ్. ఓకే. సో ఇప్పుడు ఇదే 104th అమెండ్మెంట్ ద్వారా ఇంకొక చేంజ్ కూడా చేసినాం. ఆ ఇంకొక చేంజ్ ఏంటంటే లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ని ఇంకొక 10 years కి మనం పెంచడం జరిగింది. ఓకేనా? సో ఎప్పుడైతే మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసినామో అప్పుడు లోక్సభ మరియు స్టేట్ అసెంబ్లీ ఇవి రెండిట్లో వీ హ్యావ్ గివెన్ రిజర్వేషన్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. ఓకేనా? సో ఈ రిజర్వేషన్ 10 years వరకు ఉండాలని కాన్స్టిట్యూషన్ లో ఉంది. ఓకేనా? హౌఎవర్ తర్వాత దీన్ని పెంచాలనుకుంటే 10 years కి పెంచవచ్చు. సో ఆ 10 years ని మనం పెంచుకుంటూ ఇప్పుడు 2030 వరకు మనము ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఓకేనా? సో చాలా మంది తెలియని వాళ్ళు ఏమంటారంటే ఈ రిజర్వేషన్ అనేది గవర్నమెంట్ జాబ్ లో లేకపోతే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ల అడ్మిషన్ కోసమో 10 years అన్నట్టు. 10 years దానికోసం కాదు. ఓకేనా? 10 years రిజర్వేషన్ అనేది లోక్సభ మరియు స్టేట్ అసెంబ్లీలో. ఏం తెలియని వాళ్ళు యూట్యూబ్ లో అన్నెసరీ నాన్ సెన్స్ చేస్తారు. సో ప్లీజ్ పే వెరీ క్లోజ్ అటెన్షన్. వాళ్ళు ఎవరు కాన్స్టిట్యూషన్ చదవలేదు. అన్నెసరీ నాన్ సెన్స్ కల్ గైస్. సో 104th అమెండ్మెంట్ ద్వారా 2 చేంజెస్, ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్ తీసేసినాము. అండ్ దాంతో పాటు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్, ఎక్కడ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పార్లమెంట్ అండ్ లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీలో 10 years వరకు పెంచింది. ఓకేనా? సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ యూ హ్యావ్ టు నో. లోక్సభలో టోటల్ స్ట్రెంగ్త్ ఎంత అని క్వశ్చన్ అడిగితే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? లోక్సభ యొక్క మాక్సిమం స్ట్రెంగ్త్ ఎంత వరకు వెళ్ళొచ్చు? వాట్ క్యాన్ బి ద మాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ లోక్సభ? 552 సార్. 550. ఓకేనా? సో లోక్సభ యొక్క మాక్సిమం స్ట్రెంగ్త్ ఇస్ 550. ఓకేనా? ప్రజెంట్ ఎంత ఉంది లోక్సభ స్ట్రెంగ్త్? 543. ఇంతకు ముందు ఎంత ఉండేది? 545. 545 ఎట్లా 543 అయింది? ఎందుకంటే మనము 2 ఆంగ్లో ఇండియన్స్ కి రిజర్వేషన్ తీసి పడేసినాం ఇక్కడ నుంచి. సింపుల్ థింగ్. ఓకేనా? ఐ హోప్ ద స్క్రీన్ ఇస్ విజిబుల్. సో 2 ఆంగ్లో ఇండియన్స్ కి మనం రిజర్వేషన్ తీసేసినాం కాబట్టి వీ హ్యావ్ 543 యాజ్ ఆఫ్ టుడే. ఓకేనా? ఇంకొకసారి మనం వేరే అమెండ్మెంట్స్ కూడా చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. 102nd అమెండ్మెంట్. 102nd అమెండ్మెంట్ దేని గురించి మాట్లాడుతుంది? ఎనీవన్ ఇన్ ద క్లాస్? 102nd అమెండ్మెంట్ ద్వారా ఎన్సిబిసికి మనము కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. ఎన్సిబిసి అంటే ఎవరు? ఎన్సిబిసి అంటే ఎవరు? నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకేనా? ఇది మనం నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ చాప్టర్ లో డిస్కస్ చేసినాం. సో ఎన్సిబిసి అనేది 102nd అమెండ్మెంట్ కన్నా ముందు, 102nd అమెండ్మెంట్ ఎప్పుడు జరిగింది? 2018 లో జరిగింది. ఓకేనా? 2018 కన్నా ముందు ఎన్సిబిసి అనేది ఇట్ ఈస్ అ స్టాట్యూటరీ బాడీ. స్టాట్యూటరీ బాడీ అంటే ఒక నార్మల్ లా ద్వారా తయారు చేసినాం అన్నట్టు. కాన్స్టిట్యూషన్ లో దాన్ని మెన్షన్ చేయలేదు. బట్ 2018 లో మనం 102nd అమెండ్మెంట్ తీసుకొచ్చి ఎన్సిబిసికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చినాం. అంటే ఎన్సిబిసిని తీసుకొచ్చి కాన్స్టిట్యూషన్ లో పెట్టినాం. ఓకేనా? సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏ ఆర్టికల్ ఉంది ఎన్సిబిసి? 338 క్యాపిటల్ బి. ఓకేనా? నెక్స్ట్ 103rd అమెండ్మెంట్ చూద్దాం. 103rd అమెండ్మెంట్ దేని గురించి మాట్లాడుతుంది? 10% రిజర్వేషన్ టు ఈడబ్ల్యూఎస్, ఎకనామికలీ వీకర్ సెక్షన్. దేంట్లో జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కి మనము 10% రిజర్వేషన్ ఇస్తున్నాం. ఇది ఏ ఇయర్ లో తీసుకొచ్చినామంటే 2019. తర్వాత నెక్స్ట్ అమెండ్మెంట్ వచ్చేసి 105th అమెండ్మెంట్. 105th అమెండ్మెంట్ ఎప్పుడు తీసుకొచ్చినామంటే 105th అమెండ్మెంట్ యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటంటే సోషల్లీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకేనా? సో ఎస్ఈబిసి అంటే సోషల్లీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఎవరు సోషల్లీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఐడెంటిఫై చేస్తారు. సో స్టేట్ ఐడెంటిఫై చేయాలా, సెంటర్ ఐడెంటిఫై చేయాలా? ఫస్ట్ ఈ పవర్ అనేది స్టేట్ చేతిలో ఉంది, తర్వాత సెంటర్ చేతిలోకి వెళ్ళిపోయింది. రీసెంట్ గా 105th అమెండ్మెంట్ 2021లో 105th అమెండ్మెంట్ తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ పవర్ ని, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ని ఐడెంటిఫై చేసేటటువంటి పవర్ ని స్టేట్స్ కి ఇచ్చేయడం జరిగింది. ఓకేనా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ దట్ యూ హ్యావ్ టు నో. ఓకేనా? ఇండియాలో ఇప్పటి వరకు ఎన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ జరిగినాయి అంటే ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది?
106. ఎందుకు సౌండ్ తక్కువ వస్తుంది? 106. ఓకేనా? మళ్ళీ 106 అమెండ్మెంట్ దేని గురించి మాట్లాడుతుంది? 106 అమెండ్మెంట్ ఏమంటారు? 33% రిజర్వేషన్. సౌండ్ ఇస్ వెరీ లెస్, ఐ డోంట్ నో వై. 33% రిజర్వేషన్ ఎవరికి? విమెన్, అంటే మహిళలకు. ఈ 33% రిజర్వేషన్ అనేది ఎక్కడెక్కడ ఉంది? సౌండ్ పెంచుతాం ఒక నిమిషం. స్పీకర్ 33% రిజర్వేషన్ ఎక్కడెక్కడ ఉంది? Bluetooth mode. What are you guys doing in the class? You're sleeping? 33% రిజర్వేషన్ ఎక్కడెక్కడ ఉంది? Bluetooth has been connected. Yes, ma'am. Very good. State, very good, Mallesh. Lok Sabha and State Assembly. Okay, na? అన్ని స్టేట్ అసెంబ్లీస్ కుందా మల్లేష్? ఈ 33% రిజర్వేషన్ అనేది లోక్సభలో ఉంది అండ్ అన్ని స్టేట్ అసెంబ్లీస్ లో ఉందా అంటే దాని ఆన్సర్ ఏంటంటే ఎస్, అన్ని స్టేట్ అసెంబ్లీస్ లో ఉంది. ఓకేనా? ఇండియాలో స్టేట్స్ తో పాటు యూనియన్ టెరిటరీస్ కూడా ఉన్నాయి కదా. యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు. ఓకేనా? సో ఈ కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా మనము ఒకటే ఒక యూనియన్ టెరిటరీకి ఈ 33% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే ఢిల్లీ. ఓకేనా? సో ఢిల్లీలో అసెంబ్లీ కూడా ఉంది, అది యూనియన్ టెరిటరీ అయినా కానీ. సో ఇండియాలో ఢిల్లీ అండ్ పుదుచ్చేరి. ఓకేనా? సో ఈ రెండు యూనియన్ టెరిటరీస్ లో అసెంబ్లీ ఉంది. జమ్మూ కాశ్మీర్ లో ప్రపోజ్ చేయబడింది, ఫిజికల్ గా ఉంది కానీ ఇట్ ఈస్ నాట్ ఫంక్షనల్. ఈ 3 యూనియన్ టెరిటరీస్ లో కేవలం ఢిల్లీలో మాత్రమే మనం 33% రిజర్వేషన్ ఇచ్చినాము. పుదుచ్చేరిలో లేదు, జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా లేదు. ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో హౌ డూ యూ వాంట్ ద నోట్స్ యానటేషన్ తో పాటు కావాలా లేకపోతే జస్ట్ నార్మల్ ప్లేన్ క్వశ్చన్స్ సరిపోతాయా? యానటేషన్ కావాలంటే ఐ జస్ట్ గో లిటిల్ డౌన్. ఓకే, ఓకే, ఇట్లానే ఇచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి ఒకసారి. ద ఎస్టిమేట్స్ కమిటీ ఆఫ్ పార్లమెంట్ కంప్రైజెస్ ఆఫ్ హౌ మెనీ మెంబర్స్? ఎస్టిమేట్ కమిటీలో ఎంతమంది ఉంటారు? ఎనీబడి కెన్ ఆన్సర్? వెరీ గుడ్, వెల్ డన్ కృష్ణ. 30 మెంబర్స్. ఓకేనా? సో ఈ ఎస్టిమేట్స్ కమిటీ యొక్క పని ఏంటంటే, మన బడ్జెట్లో మనం ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క ఎస్టిమేట్ వేసి పెడతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ డిపార్ట్మెంట్కి ఒక 1000 కోట్లు అంచనా. ఓకేనా? రైల్వేకి ఒక 1,00,000 కోట్లు, అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎస్టిమేట్ పెడతాం. ఆ ఎస్టిమేట్స్ని ఎగ్జామిన్ చేసేది ఎవరంటే ఎస్టిమేట్స్ కమిటీ. ఓకేనా? సో పార్లమెంట్లో మనకి పార్లమెంటరీ కమిటీస్ ఉంటాయి. ఓకేనా? పార్లమెంట్లో మనకు ఉండేది ఏంటంటే పార్లమెంటరీ కమిటీస్. లోక్సభ అండ్ రాజ్యసభ ఉంది కదా. సో దీంట్లో లోక్సభ అండ్ రాజ్యసభ మెంబర్స్ ఉంటారు. అండ్ పార్లమెంటరీ కమిటీస్ ఏంటంటే పార్లమెంటరీ కమిటీస్లో కూడా లోక్సభ అండ్ రాజ్యసభ మెంబర్స్ ఉంటారు. బట్ పార్లమెంటరీ కమిటీ అనేది మొత్తం లోక్సభ కాదు, అంటే పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులను కలిపి మనం కొన్ని గ్రూప్స్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు మన క్లాస్లో 100 మెంబర్స్ ఉంటే దాంట్లో 20 మెంబర్స్ ఒక గ్రూప్, 20 మెంబర్స్ ఇంకో గ్రూప్, 20 మెంబర్స్ ఇంకో గ్రూప్ లాగా పార్లమెంటరీ కమిటీస్ ఉండేవి. కమిటీస్ అనేవి 2 టైప్స్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీస్ ఉన్నాయి పార్లమెంట్లో. ఫస్ట్ వన్ ఈజ్ స్టాండింగ్ కమిటీ, సెకండ్ వన్ వచ్చేసి అడ్హాక్. ఓకేనా? సో స్టాండింగ్ అంటే ఏంది? స్టాండింగ్ అంటే పర్మనెంట్ కమిటీ అన్నట్టు ఆల్మోస్ట్. ఓకేనా? అడ్హాక్ అంటే ఏంది? టెంపరరీ. అడ్హాక్ అంటే టెంపరరీ. ఇప్పుడు స్టాండింగ్ కమిటీస్ ఎన్ని ఉన్నాయి? ఓకేనా? సో స్టాండింగ్ కమిటీస్ అనేవి చాలా స్టాండింగ్ కమిటీస్ ఉన్నాయి. ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 24 డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ అంటే స్టాండింగ్ కమిటీ ఆన్ కామర్స్, స్టాండింగ్ కమిటీ ఆన్ రైల్వేస్, ఇట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క స్టాండింగ్ కమిటీ అనేది ఉంది. సో మొత్తం ఎన్ని ఉన్నాయి? 24 డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ ఉన్నాయి. కొన్ని జనరల్ స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి. ఓకేనా?
సో 3 ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ స్టాండింగ్ కమిటీస్ ఉన్నాయి. ఫైనాన్షియల్ స్టాండింగ్ కమిటీస్. ఎస్టిమేట్స్ కమిటీ అనేది ఫైనాన్షియల్ స్టాండింగ్ కమిటీయా కాదా? ట్రై టు గెస్ ఇట్. ఎస్టిమేట్ కమిటీ అనేది ఈజ్ ఇట్ ఎ ఫైనాన్షియల్ స్టాండింగ్ కమిటీ? ఎస్ ఆర్ నో? ఎస్. ఎందుకంటే ఇక్కడ మనము డబ్బు గురించి మాట్లాడుతున్నాం. ఎస్టిమేట్స్ అంటే ఎంత ఖర్చు, మనకి ఎంత బడ్జెట్ అవుతుందో మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో ఇండియాలో మొత్తం 3 ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ స్టాండింగ్ కమిటీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఎస్టిమేట్స్ కమిటీ, సెకండ్ వన్ వచ్చేసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఏసీ అంటే ఏసీ కాదు, అకౌంట్స్. ఓకేనా? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ యొక్క పని ఏంటంటే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సిఏజీ. సో సిఏజీ అంటే ఎవరు? కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. సో గవర్నమెంట్ అకౌంట్స్ అన్నింటినీ చెక్ చేస్తాడు తను. ఓకేనా? సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది క్యాగ్కి హెల్ప్ చేస్తుంది. ఓకేనా? సో దట్ ఈస్ నోన్ as పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ఎంతమంది ఉన్నారంటే 22 మెంబర్స్ ఉంటారు. ఓకేనా? సో ఇది సెకండ్ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ కమిటీ. ఫస్ట్ వన్ ఎస్టిమేట్స్ కమిటీ, సెకండ్ వన్ ఇస్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, అండ్ థర్డ్ వన్ వచ్చేసి కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. పబ్లిక్ అండర్టేకింగ్స్ అంటే మన గవర్నమెంట్ కంపెనీస్ అన్నట్టు. ఓకేనా? సో పబ్లిక్ అండర్టేకింగ్స్ మీద ఇంకొక కమిటీ ఉంటుంది. ఇవి 3 చాలా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ స్టాండింగ్ కమిటీస్. ఓకేనా? ఇవి మనం గుర్తుంచుకోవాలి. దీంతో పాటు ఇంకొన్ని కమిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఫైనాన్షియల్ కమిటీ కాదు, జనరల్ గా బిజినెస్ అడ్వైజరీ కమిటీ అంటే బ్యాక్ అని ఉంటుంది. సో చాలా మంది ఇప్పుడు ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ అడిగండి అనుకో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ఫైనాన్షియల్ స్టాండింగ్ కమిటీ అని బిజినెస్ అకౌంట్స్ కమిటీ అని ఒక ఆప్షన్ ఇస్తాడు. సో ఏం తెలియనోడు ఎగ్జామ్ లో పోయి బిజినెస్ అకౌంట్స్ కమిటీ అని ఆన్సర్ పెడతాడు. ఎందుకంటే ఇక్కడ బిజినెస్ ఉంది, ఫైనాన్స్ కదా అని. బిజినెస్ అకౌంట్స్ కమిటీ అనేది ఫైనాన్షియల్ స్టాండింగ్ కమిటీ కాదు. ఇక్కడ బిజినెస్ అంటే లోక్సభలో ఏ బిల్లులు పాస్ కావాలి, లోక్సభలో ఎవరెవరు ఎప్పుడెప్పుడు మాట్లాడాలి, ఆ బిజినెస్ గురించి మాట్లాడేది బిజినెస్ అడ్వైజరీ కమిటీ. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ లాంటి ఎవడన్నా నాన్ సెన్స్ చేసిండు అనుకో క్లాస్లో, నేను ఏమని చెప్తా, మైండ్ యువర్ బిజినెస్ అంటే డబ్బు గురించి కాదు, నీ పని నువ్వు చూసుకో అన్నట్టు. సో బిజినెస్ అడ్వైజరీ కమిటీ అనేది పార్లమెంట్ లో ఎట్లా పని జరగాలనేది డిసైడ్ చేస్తారు. బట్ బిజినెస్ అకౌంట్స్ కమిటీలో వాళ్ళు ఏదైతే డిస్కస్ చేస్తారో అది అస్సలు జరగదు. ఎందుకంటే వాళ్ళు అనుకునేది ఒకటి, పార్లమెంట్ లో పెద్ద గలాట అయిపోతుంది, ఇది సరిగ్గా జరగదు. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ అనేది అది ఫైనాన్షియల్ కమిటీ కాదు, ఇట్ ఈస్ అ జనరల్ స్టాండింగ్ కమిటీ. ఓకేనా? ఈ అడ్హాక్ ఆర్ టెంపరరీ కమిటీస్ అనేవి జనరల్ ఒక పర్పస్ కోసం పెడతాము, తర్వాత తీసేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో ఎవరి ఫోటోలు పెట్టాలి, దానికి ఒక కమిటీ. ఓకేనా? లోక్సభలో అండ్ పార్లమెంట్ హౌస్ లో ఫుడ్ గురించి ఒక కమిటీ ఉంటుంది. సో ఇట్లా చిన్న చిన్న వాటి కోసం వీ విల్ హ్యావ్ అడ్హాక్ కమిటీస్. ఓకేనా? ఏదైనా ఒక స్పెసిఫిక్ బిల్ ఉంది, ఆ బిల్ కోసం మాత్రమే మనం ఒక స్టాండింగ్ కమిటీని పెడతాం. అది అయిపోయాక ఆ కమిటీని మనం తీసేస్తాము. బట్ ఇవి పర్మనెంట్ కమిటీస్ ఉంటాయి. వీటికి 1 year టెన్యూర్ ఉంటుంది, తర్వాత మళ్ళీ కమిటీ వస్తూనే ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఈస్ స్టాండింగ్ కమిటీ అండ్ అడ్హాక్ కమిటీ. డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ ఎన్ని ఉన్నాయి అంటే 24 ఉన్నాయి. ఎగ్జామ్ లో క్వశ్చన్ అడుగుతాడు, యూ హ్యావ్ టు రిమెంబర్. క్లియర్ అందరికి ఈ క్వశ్చన్. పార్లమెంటరీ కమిటీస్ లో ఎవరు ఉంటారు? పార్లమెంట్ మెంబర్స్ ఉంటారు. ఒక స్పెసిఫిక్ పని మీద పనిచేస్తూ ఉంటారు. దే విల్ హెల్ప్ ఇన్ అదర్ ఇష్యూస్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మాక్సిమం డ్యూరేషన్ ఆఫ్ ఎ మనీ బిల్ ఇన్ ద రాజ్యసభ? ఫస్ట్ మనీ బిల్ అంటే ఏందో మనం తెలుసుకోవాలి. ఓకేనా? మనీ బిల్ అనేది ఎక్కడ డిఫైన్ చేసారు అంటే ఆర్టికల్ 110 లో మెన్షన్ చేయబడ్డది. ఓకేనా? సో మనీ బిల్ అంటే జనరల్ గా మనీ బిల్ అంటే ఏ బిల్ దట్ ఈస్ రిలేటెడ్ టు మనీ మ్యాటర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాక్సేషన్ కానీ, ఓకేనా, ఎవరి మీద ట్యాక్స్ చేయడానికి, లేకపోతే ఎక్స్పెన్సెస్. ఓకేనా? ఇవన్నీ మనీ బిల్ కిందికి వస్తాయి. మనీ బిల్ ఎప్పుడైనా కానీ లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టవచ్చు. స్టేట్లో అయితే అసెంబ్లీలో మాత్రమే ప్రవేశపెట్టవచ్చు. రాజ్యసభలో మనీ బిల్ ప్రవేశపెట్టడానికి వీల్లేదు. ఓకేనా? ఫస్ట్ మనీ బిల్ ఎక్కడ పెట్టాలి? లోక్సభలో మాత్రమే పెట్టాలి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే మనీ బిల్ పెట్టడానికి ఫస్ట్ ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకున్న తర్వాత లోక్సభ స్పీకర్, ఓకేనా, లోక్సభ స్పీకర్ ఏం చేస్తుంది అంటే సర్టిఫికెట్ ఇస్తుంది. అంటే
ఈ బిల్లు మనీ బిల్లా కాదా అని ఎవరు చెప్పాలి? లోక్సభ స్పీకర్ చెప్పాలి. తర్వాత మనము మనీ బిల్ని ప్రవేశపెడతాం అండ్ దాన్ని పాస్ చేస్తాము. సో మనీ బిల్ మీద ఓటేసే హక్కు ఎవరికి ఉంది? కేవలం లోక్సభకు మాత్రమే. రాజ్యసభ ఏం చేయొచ్చు? రాజ్యసభ కేవలం డిస్కస్ మాత్రమే చేయొచ్చు. ఎన్ని రోజుల్లోపు? 14 days లోపు. ఓకేనా? సో మాక్సిమం డ్యూరేషన్ ఎన్ని రోజులు ఉండొచ్చు? 14 రోజుల్లోపు మనీ బిల్ అనేది రాజ్యసభలో ఉండొచ్చు. 14 రోజుల తర్వాత రాజ్యసభ మనీ బిల్ మీద ఏ యాక్షన్ తీసుకున్నా తీసుకోకపోయినా కానీ బిల్లు పాస్ అయినట్టే. ఓకేనా? సో రాజ్యసభకి ఎంత టైం ఇస్తున్నాం? 14 days టైం ఇస్తున్నాం. ఈ 14 days టైంలోపు రాజ్యసభ ఒకటే ఒక పని చేయొచ్చు, ఏంటంటే రికమెండేషన్ ఇవ్వచ్చు. అంటే ఇది బాగాలేదు, ఇది బాగుంది, చేంజ్ చేసుకోండి అని చెప్పొచ్చు, కానీ చేంజ్ చేయడానికి వీల్లేదు. ఓకేనా? చేంజ్ చేసే పవర్ రాజ్యసభకు ఉందా? లేదు. ఓకేనా? మనీ బిల్లులో లోక్సభ అండ్ రాజ్యసభ ఇద్దరికి ఈక్వల్ పవర్స్ ఉన్నాయా? మనీ బిల్లులో లోక్సభ అండ్ రాజ్యసభ ఇద్దరికి ఈక్వల్ పవర్స్ ఉన్నాయి. ఎస్ ఆర్ నో? జల్దీ టైప్ చేయండి అక్కడ, ఆర్ యూ కెన్ అన్మ్యూట్ యువర్ మైక్. నో. నో. ఓకేనా? సో ఎవరికి ఎక్కువ పవర్ ఉంది? లోక్సభ. లోక్సభ. వెరీ గుడ్. ఓకేనా? సో లోక్సభకి ఎక్కువ పవర్ అనేది ఉంది. వెరీ గుడ్ గైస్, వెల్ డన్. నెక్స్ట్, a person who is not a member of parliament can be appointed as a minister by the president for a period of dash. ఒకవేళ పార్లమెంట్ 6 మెంబర్ months. ఎంపీ కాకుండా ఎవరైనా మినిస్టర్ కావచ్చా అంటే ఎస్, కావచ్చు. బట్ 6 months లోపు అతను ఏదన్నా ఒక హౌస్ లో ఎంపీ లాగా గెలవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, రైట్? అఫ్ కోర్స్ నాకు ఏజ్ లిమిట్ లేదు కాబట్టి ఐ మైట్ నాట్ బి ఎలిజిబుల్. బట్ లెట్ us సపోజ్ దట్ ఐఎమ్ 25 years of age. ఓకే, సో 25 years ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే నన్ను డైరెక్ట్గా ప్రెసిడెంట్ ఒక మినిస్టర్ లాగా అపాయింట్ చేయొచ్చు. 6 months వరకు నేను కంటిన్యూ కావచ్చు. కానీ 6 months లోపు, ఓకేనా, 6 month ఫస్ట్ డే లోపు నేను ఏదన్నా ఒక హౌస్ లో మెంబర్ గా గెలవాలి, ఇదర్ లోక్సభ లేదా రాజ్యసభ. గెలవాల్సిన అవసరం కూడా లేదు, నన్ను నామినేట్ చేసినా చాలు. రాజ్యసభలో 12 members నామినేటెడ్ ఉంటారు కదా, సో అట్లా నన్ను నామినేట్ చేసినా సరిపోతుంది. ఓకేనా? సో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంపీ కానివాడు కూడా మినిస్టర్ కావచ్చు. బట్ 6 months లోపు హీ హ్యాస్ టు బి ఎ మెంబర్ ఆఫ్ ఈదర్ లోక్సభ ఆర్ రాజ్యసభ. ఇది కేవలం మినిస్టర్ కి మాత్రమే కాదు, ఇట్ అప్లైస్ టు ప్రైమ్ మినిస్టర్ ఆల్సో, ఇట్ అప్లైస్ టు చీఫ్ మినిస్టర్ ఆల్సో. చీఫ్ మినిస్టర్ కూడా 6 months లోపు పార్లమెంట్ కాదు, అసెంబ్లీలో హీ హ్యాస్ టు బికమ్ ఎ మెంబర్ ఆర్ కౌన్సిల్లో మెంబర్ కావాలి. ఓకేనా? సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, సో ఇది టిఎస్ లాసెట్ షిఫ్ట్ 1. ఇంతకు ముందు వచ్చిన క్వశ్చన్స్ అండ్ ఐ థింక్ దే ఆర్ ఫ్రమ్ ఏ పేపర్ ఇది? అది కూడా టిఎస్ లాసెట్. టిఎస్ లాసెట్ 3 year షిఫ్ట్ 1 పేపర్ లో ఒక క్వశ్చన్ అడిగాడు. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంపీస్ ఫ్రమ్ లోక్సభ ఆర్ రాజ్యసభ? ఈ ఆర్టికల్ మనం క్లాస్ లో డిస్కస్ చేయలేదు, బట్ అయినా కానీ మన క్లాస్ కరెక్ట్ గా అటెండ్ అయిన వాళ్ళు ఈ ఆన్సర్ ని ఈజీగా పెట్టవచ్చు. ఎందుకంటే ఆర్టికల్ 10 దేనికి సంబంధించింది? సిటిజన్షిప్ సంబంధించింది. 20 ఫండమెంటల్ రైట్, 32 కూడా ఫండమెంటల్ రైట్. ఓకేనా? సో అట్లీస్ట్ 35 వరకు పర్ఫెక్ట్ అమ్మని చెప్పినా కదా. సో 35 వరకు మనం పర్ఫెక్ట్ అయితే 51 అని చెప్పినా. ఓకేనా? సో 51 వరకు ఇఫ్ యూర్ పర్ఫెక్ట్, ఈజీలీ వీ కెన్ ఎలిమినేట్ ద ఆప్షన్ అండ్ ద ఆన్సర్ ఇస్ 102. ఓకేనా? సో 102 అనేది లోక్సభ మరియు రాజ్యసభ మెంబర్స్ యొక్క డిస్క్వాలిఫికేషన్, అంటే వాళ్ళని ఆఫీస్ నుండి తీసేయడం గురించి మాట్లాడుతుంది. ఒకవేళ వాళ్ళు ఇండియన్ సిటిజన్ కాకపోయినా, లేదా ఏదైనా ఒక కోర్టు వాళ్ళకి 2 years కన్నా ఎక్కువ పనిష్మెంట్ ఇస్తారు. రీసెంట్ గా రాహుల్ గాంధీకి డిఫమేషన్ కేసులో 2 years పనిష్మెంట్ వచ్చింది. అప్పుడు కూడా మనము ఎంపీస్ ని డిస్క్వాలిఫై చేయొచ్చు. యా, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వాట్ పవర్ డస్ రాజ్యసభ హ్యావ్ విత్ రెస్పెక్ట్ టు మనీ బిల్? Very quick answers, please. Very good, excellent. Okay, na? So 3, sir. 3. Yeah, 14 days వరకు బిల్ ఉంచుకొని రికమెండేషన్ చేయొచ్చు. రాజ్యసభ కెనాట్ రిజెక్ట్ ఇట్, కరెక్టే. ఇట్ క్యాన్ రిజెక్ట్ ఇట్, నో. సో రాజ్యసభకు అసలు రిజెక్ట్ చేసే పవరే లేదు. ఓకేనా? సో రాజ్యసభకి రిజెక్షన్ యాక్సెప్షన్ అనే పవరే లేదు అసలు, ఓన్లీ రికమెండేషన్ ఇచ్చే పవర్ మాత్రమే ఉంది. సో 3 విల్ బి ద రైట్ ఆన్సర్.
సో ఇట్ హ్యాస్ నో పవర్ అనేది కూడా తప్పే. రికమెండేషన్ చేసే పవర్ అయితే ఉంది కదా. సో 3 విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్ యొక్క సిద్ధాంతం డాష్కి సంబంధించింది. ఓకేనా. సో ఈ పిత్ అండ్ సబ్స్టెన్స్ అనేది దేనికి సంబంధించింది అంటే ఒకే రంగంలో పోటీగా చేయబడిన చట్టాల వివరణ ద్వారా పరిష్కారం. అంటే ఇద్దరు, ఎవరు వాళ్ళు, పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్, వీళ్ళిద్దరూ ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద లా తయారు చేసినప్పుడు దేర్ మైట్ బి ఏ కాన్ఫ్లిక్ట్. ఓకేనా. కాన్ఫ్లిక్ట్ రావచ్చు, వచ్చింది కూడా, ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. అటువంటి టైంలో మనము పిత్ అండ్ సబ్స్టెన్స్ గురించి డిస్కస్. సబ్స్టెన్స్ అంటే ఏంది, ఆ లా యొక్క ఇంటెన్షన్ మనము చూస్తాం. ఓకేనా. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఐ థింక్ బాంబే అనుకుంటా, ఒక స్టేట్లో దే ఇంపోజ్డ్ బ్యాన్ ఆన్ యాంప్లిఫైయర్. యాంప్లిఫైర్ అంటే తెలుసా అందరికి? వాట్ ఈస్ అన్ యాంప్లిఫైర్? వాట్ ఈస్ యాంప్లిఫైర్? సో యాంప్లిఫైర్ అనేది ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద సౌండ్ సిస్టమ్. ఓకేనా. సో సో సౌండ్ సిస్టంలో వి యూజ్ యాంప్లిఫైర్. ఇప్పుడు యాంప్లిఫైర్ మీద, యాంప్లిఫైర్ని వాడొద్దు అని ఒక స్టేట్ గవర్నమెంట్ ఇండియాలో లా తయారు చేసింది. ఓకేనా. యాంప్లిఫైర్ వాడొద్దు అని స్టేట్ గవర్నమెంట్ ఇండియాలో ఒక లా తయారు చేసింది. ఎందుకంటే ఒక స్టేట్, లెట్ us సే ఫర్ ఎగ్జాంపుల్ బాంబే అనుకుందాం ఈ స్టేట్ని. నాకు ఐఎమ్ నాట్ వెరీ షూర్, బట్ లెట్ us అజ్యూమ్ దట్ ఈస్ బాంబే. సో ఈ స్టేట్లో ఈ లా తయారు చేయడానికి కారణం ఏంటంటే పబ్లిక్ హెల్త్. ఓకేనా. పబ్లిక్ హెల్త్ అండ్ పబ్లిక్ సేఫ్టీ, ప్రజలకి చెవిలో ప్రాబ్లం కాకుండా యాంప్లిఫైయర్ని మీరు ఎవ్వరు వాడొద్దు అని ఒక స్టేట్ గవర్నమెంట్ లా తయారు చేసింది. ఓకేనా. అయితే ఒకడు ఏం చేసిండంటే యాంప్లిఫైయర్ వాడిండు. యాంప్లిఫైయర్ వాడితే వాడిని ఏం చేశారు, తీసుకపోయి జైలు వేసారు. దే కెప్ట్ హిమ్ ఇన్ ద జైల్. సో కోర్టు ఫస్ట్ ఒక చిన్న కోర్టుకి వెళ్ళి, చిన్న కోర్టు ఏమని చెప్పారంటే అవును యాంప్లిఫైర్స్ బ్యాన్ అయినాయి కాబట్టి నువ్వు వాడొద్దు, అందుకని నేను జైలుకి పంపించడం కరెక్టే అన్నారు. తర్వాత హైకోర్టుకి వెళ్ళిండు, అక్కడ కూడా ఓడిపోయాడు. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళిండు. సుప్రీంకోర్టులో అతను చేసినటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటంటే అసలు ఈ స్టేట్ గవర్నమెంట్కి యాంప్లిఫైయర్ మీద లా తయారు చేసే పవరే లేదు. ఎందుకంటే యాంప్లిఫైయర్ అనేది ఇట్ ఈస్ అ కమ్యూనికేషన్ డివైస్. అంటే సౌండ్ వెళ్ళడానికి ఒక కమ్యూనికేషన్ డివైస్. కమ్యూనికేషన్ డివైస్ అనేది లిస్ట్ 1లో ఉంది. లిస్ట్ 1 అంటే ఏంది, యూనియన్ లిస్ట్. ఓకేనా. సో యూనియన్ లిస్ట్లో ఏదన్నా ఒక సబ్జెక్ట్ ఉంటే పార్లమెంట్ లా చేయొచ్చా, స్టేట్ గవర్నమెంట్ లా చేయొచ్చా? యూనియన్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్ మీద ఎవరు లా తయారు చేయొచ్చు, పార్లమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్? పార్లమెంట్ కదా. మరి ఇక్కడ లా తయారు చేసింది ఎవరు, యాంప్లిఫైయర్ వాడొద్దని? ఇక్కడ లా స్టేట్. ఓకేనా. సో ఇక్కడ ఏమైనా దెర్ ఇస్ అ కాంపిటింగ్ లెజిస్లేచర్, అంటే స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మధ్యలో ఒక కాంపిటీషన్, అంటే ఎవరు లా తయారు చేయొచ్చు అనేది. సో స్టేట్ గవర్నమెంట్ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే నేను పబ్లిక్ సేఫ్టీ కోసం, పబ్లిక్ సేఫ్టీ అనేది స్టేట్ సబ్జెక్ట్. ఓకేనా. లా అండ్ ఆర్డర్ అనేది ఇట్ ఈస్ అ స్టేట్ సబ్జెక్ట్. పోలీస్ ఎవరి చేతిలో ఉన్నారు, స్టేట్ చేతిలో ఉన్నారు. ఓకేనా. లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ సబ్జెక్ట్. సో అందుకని నేను లా అండ్ ఆర్డర్ని అండ్ పబ్లిక్ హెల్త్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ లా తయారు చేసిన అని స్టేట్ గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ ఇచ్చింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఎస్, స్టేట్ గవర్నమెంట్కి ఈ పవర్ ఉంది. ఏదైనా ఇద్దరు లా తయారు చేసినప్పుడు మనం జస్ట్ ఎవరికి పవర్ ఉందని చూడకుండా దాని ఎఫెక్ట్ ఎవరి మీద ఉంది, దాంట్లో ఉన్నటువంటి పిత్ అండ్ సబ్స్టెన్స్, అంటే లా యొక్క ఇంటెన్షన్ అండ్ సబ్స్టెన్స్ ని మనం చూడాలి. సో అందుకని స్టేట్ గవర్నమెంట్ చేసినటువంటి లా కరెక్టే అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో పిత్ అండ్ సబ్స్టెన్స్ ఎప్పుడు వాడతామంటే, సో ఏవైనా రెండు స్టాట్యూట్ అంటే లా. ఓకేనా. సో వెన్ 2 people ఆర్ మేకింగ్ లా, పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ ఇద్దరు లా తయారు చేస్తున్నారు, దానివల్ల అక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్ ని రిజాల్వ్ చేయడానికి వి విల్ యూస్ పిత్ అండ్ సబ్స్టెన్స్. సో పిత్ అండ్ సబ్స్టెన్స్ డాక్ట్రిన్ లో మనం ఏం చూస్తున్నామో ఆ లా యొక్క ఇంటెన్షన్ చూస్తున్నాం, ఎవరి పరిధిలో ఉందనేది మనం చూడట్లేదు, దాని ఇంటెన్షన్ మాత్రమే మనం చూస్తున్నాం. దట్ ఈస్ పిత్ అండ్ సబ్స్టెన్స్. క్లియర్ ఫర్ ఎవ్రీవన్? I think yes. Next, the control of expenditure of government vests in. Mallesh, ఉన్న class లో? I think you asked this question, right? Control of expenditure of government of India vests with Parliament. Okay na? సో మీకు ఆల్రెడీ చెప్పిన కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే
భారత ఖజానా నుండి ₹1 తీసుకోవాలన్నా కానీ పార్లమెంట్ యొక్క పర్మిషన్ కావాలి. ఓకేనా? సో పార్లమెంట్ ఈస్ ద రైట్ ఆన్సర్. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ వాజ్ మేడ్ ఇన్ విచ్ ఇయర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ ఇయర్లో చేసినామంటే 1951. ఓకేనా? రైట్ టు ఓట్ అనేది ఈజ్ ఇట్ అ ఫండమెంటల్ రైట్? రైట్ టు ఓట్ ప్రాథమిక హక్కా? Yes. ఎస్. విచ్ ఆర్టికల్? రైట్ టు ఓట్ అనేది ఇట్ ఈస్ నాట్ అ ఫండమెంటల్ రైట్. ఓకేనా? రైట్ టు ఓట్ ఈస్ నాట్ అ ఫండమెంటల్ రైట్. ఇట్ ఈస్ అ స్టాట్యూటరీ రైట్ ఆర్ ఇట్ ఈస్ అన్ ఆర్డినరీ లీగల్ రైట్. రైట్ టు ఓట్ అనేది ఫండమెంటల్ రైట్ కాదు. ఎందుకు ఫండమెంటల్ రైట్ కాదు? ఎందుకంటే అది ఆ పార్ట్ 3లో మెన్షన్ చేయలేదు. ఓకేనా? ఏ రైట్స్ అయితే పార్ట్ 3 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేసిండో అవి మాత్రమే ఫండమెంటల్ రైట్స్. 12 to 35 మధ్యలో రైట్ టు ఓట్ ఎక్కడన్నా ఉందా? లేదు. రైట్ టు ఓట్ అనేది మనకి ఏ లా నుండి వస్తుందంటే దట్ ఈస్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. ఓకేనా? సో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం మనకి ఓటేసే హక్కు వస్తుంది. సో రైట్ టు ఓట్ అనేది ఇట్ ఈస్ అన్ ఆర్డినరీ లీగల్ రైట్. ఓకేనా? సో మనం దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రైట్ టు ఓట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ అడుగుతాం. ఆల్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ బికమ్ బైండింగ్ ఇన్ ఇండియా వెన్? భారతదేశంలోని అంతర్జాతీయ ఒప్పందం ఎప్పుడు కట్టుబడి ఉంటుంది? అంతర్జాతీయ ఒప్పందం అంటే ఏంది? మనం బయట దేశం వాళ్ళతో ఏదైనా ఒక అగ్రిమెంట్ చేసుకుంటే అది ఎప్పుడు వర్తించుతుంది అంటే ఎప్పుడైతే పార్లమెంట్ ఒక లా తయారు చేస్తుందో అప్పుడు మాత్రమే అది వర్తించుతుంది. ఓకేనా? సో పార్లమెంట్ హ్యాస్ టు రాటిఫై ఇట్. పార్లమెంట్ చట్టం చేస్తే ఆ లా అనేది ఇండియాలో చెల్లుతుంది. భారత సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచడానికి ఎవరికి అధికారం ఉంది? ఎవరికి ఉందంటే పార్లమెంట్ బై లా. పార్లమెంట్ ఒక చట్టం తయారు చేసి జడ్జెస్ ని పెంచొచ్చు. ఇండియాలో స్టార్టింగ్ లో ఎంతమంది జడ్జెస్ ఉండే? 7+1. ఓకేనా? 7 జడ్జిలు ప్లస్ ఒక చీఫ్ జస్టిస్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 33+1. ఎట్లా తయారు చేయొచ్చు అంటే పార్లమెంట్ ఒక లా తయారు చేసి చేయొచ్చు. దీనికి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అవసరమా? అవసరం లేదు. ఓకేనా? కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అవసరం లేదు. పార్లమెంట్ ఒక నార్మల్ లా తయారు చేసి దే కెన్ ఇంక్రీజ్ ద నెంబర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. ఏపీ లా సెట్ లో అడిగాడు. ఏపీ లా సెట్ లో వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే రీజనల్ అడుగుతాడు, విచ్ ఇస్ గుడ్ ఫర్ దెమ్. ఓకేనా? బేసిక్ ఉంటాయి దీంట్లో, ఎక్కువ డీప్ క్వశ్చన్స్ ఉండవు. హౌ మెనీ సీట్స్ ఆర్ దేర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇన్ లోక్సభ? ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి లోక్సభ సీట్లు? 25. ఓకేనా? సో 25 లోక్సభ సీట్స్ ఆర్ దేర్. వెరీ గుడ్. తెలంగాణలో ఎన్ని ఉన్నాయి? తెలంగాణలో జనరల్గా అడిగాడు, బట్ ఒకవేళ అడిగితే వీ క్యాన్ లుక్ ఇన్ టు ఇట్. ఆంధ్రప్రదేశ్లో 25, తెలంగాణలో 17. ఓకేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. సో హైయెస్ట్ ఏ స్టేట్లో ఉన్నాయి? హైయెస్ట్ లోక్సభ సీట్స్ ఏ స్టేట్లో ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్. ఎన్ని సీట్లు ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో? 80 సీట్లు, 80 సీట్స్ ఉన్నాయి. వెరీ గుడ్. లోయెస్ట్ ఎక్కడ? లోయెస్ట్ చాలా స్టేట్స్ ఉన్నాయి. మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, ఇట్లాంటి స్టేట్స్లో ఒక్కొక్క సీటే ఉంది. ఓకేనా? సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద కలర్ కార్పెట్ యూజ్డ్ ఇన్ రాజ్యసభ? రాజ్యసభలో వాడే కార్పెట్, కింద గచ్ మీద వేసే కార్పెట్ ఏంటంటే రెడ్. లోక్సభలో ఏం వాడతాడు? లోక్సభలో గ్రీన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆకుపచ్చ కలర్ వాడతాం లోక్సభలో. నెక్స్ట్. ఇండియన్ పార్లమెంట్ హ్యాస్ డాష్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్. ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఎన్ని ఉన్నాయి డిపార్ట్మెంట్ స్టాండింగ్ కమిటీస్? 24 ఉన్నాయి. ఓకేనా? సో ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్. పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఈజ్ అడాప్టెడ్ ఫ్రమ్ యూకే. పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటే పార్లమెంట్ లో ఉన్నటువంటి సభ్యులకి కొన్ని స్పెషల్ పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళి పార్లమెంట్ ఏదన్నా చెప్పింది అనుకో, అంటే పార్లమెంట్ లో నేను మాట్లాడినప్పుడు దాని మీద ఎటువంటి కేసు కూడా వేయడానికి వీలు లేదు. ఓకేనా? సో కోర్ట్స్ దాంట్లో ఇంటర్ఫియర్ కావద్దు. ఓకేనా? పార్లమెంట్ లో నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. సో నన్ను అరెస్ట్ చేయాలంటే స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలి, లేకపోతే చైర్మన్ పర్మిషన్ తీసుకోవాలి సెషన్ జరిగేటప్పుడు. ఓకేనా? సో దీస్ ఆర్ సర్టెన్ పార్లమెంటరీ ప్రివిలేజెస్.
సో ఈ ప్రివిలేజెస్ అంటే స్పెషల్ పవర్స్ అనేవి మనం ఏ కాన్స్టిట్యూషన్ నుండి కాపీ కొట్టినామంటే అది యూకే నుంచి. నెక్స్ట్, కాంకరెంట్ లిస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కంటైన్స్ ఐటమ్స్ ఆన్ విచ్. కాంకరెంట్ లిస్ట్ అంటే ఏంది? వాట్ ఈస్ కాంకరెంట్ లిస్ట్? కాంకరెంట్ లిస్ట్ ఏ షెడ్యూల్ ఉంది? వెరీ గుడ్ మల్లేష్, వెల్ డన్. కాంకరెంట్ లిస్ట్ అనేది 7th షెడ్యూల్లో ఉంది. ఓకేనా? 7th షెడ్యూల్లో మొత్తం 3 లిస్టులు ఉన్నాయి. లిస్ట్ 1 అంటే యూనియన్ లిస్ట్, లిస్ట్ 2 అంటే స్టేట్ లిస్ట్, లిస్ట్ 3 అంటే కాంకరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్ లో ఒక 100 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 100 సబ్జెక్ట్స్ మీద కేవలం పార్లమెంట్ మాత్రమే చట్టం తయారు చేయొచ్చు. లిస్ట్ 2లో ఉన్న సబ్జెక్ట్స్ మీద ఓన్లీ స్టేట్ మాత్రమే లా తయారు చేయొచ్చు. లిస్ట్ 3లో ఉన్న సబ్జెక్ట్స్ మీద పార్లమెంట్ మరియు స్టేట్ లెజిస్లేచర్ ఇద్దరు కూడా లా తయారు చేయొచ్చు. సో అది వెరీ ఇంపార్టెంట్. కెన్ ఎ పర్సన్ హూ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బికమ్ మినిస్టర్? జస్ట్ మనం డిస్కస్ చేసినాం ఇప్పుడే. ఎంపీ కానివాడు మినిస్టర్ కావచ్చా? ఎస్, కావచ్చు. బట్ ఎన్ని నెలల్లోపు ఎంపీ కావాలి? మల్లేష్? 6 months. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం పార్లమెంట్ అంటే ఏమిటి? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్. ఓకేనా? ప్రెసిడెంట్ పార్లమెంట్ లో మెంబరా పార్టా? ప్రెసిడెంట్ అనేవాడు ఈజ్ హీ ఎ మెంబర్ ఆర్ పార్ట్? ఈజ్ అ పార్ట్ ఆఫ్ పార్లమెంట్, సభ్యుడు కాదు. ఓకేనా? భాగం, దాంట్లో భాగం. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్ రూమ్ ఉంది. మన క్లాస్ రూమ్ లో మెంబర్స్ ఎవరు? స్టూడెంట్స్. ఓకేనా? సో మీకే పవర్ అండ్ అథారిటీ ఉంటుంది టు అటెండ్ ద క్లాసెస్. సో ఐఎమ్ ఆల్సో ఏ పార్ట్. బట్ నేను క్లాస్ రూమ్ లో సభ్యున్నా కాదు, నేను సభ్యుడిని కాదు, నేను కేవలం భాగం మాత్రమే. ఐఎమ్ ఏ పార్ట్. ప్రెసిడెంట్ కూడా నాలాగానే, హీఈస్ నాట్ ఎ మెంబర్ బట్ హీఈస్ అ పార్ట్ ఆఫ్ పార్లమెంట్. ప్రెసిడెంట్ ఎందుకు పార్ట్ ఆఫ్ పార్లమెంట్? వై ప్రెసిడెంట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ పార్లమెంట్? దీపక్? ఇంట్లో చేసిన చట్టం ఏదైనా సరే ఆయన సంతకం లేకపోతే ఆమోదం పొందదు కాబట్టి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకేనా? సో పార్లమెంట్ తయారు చేసినటువంటి చట్టాన్ని రాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్ ఖచ్చితంగా సంతకం చేయాలి. అతను చేయకపోతే అది చట్టం కాదు. పార్లమెంట్ అంటే ఏంది? చట్టసభ. చట్టసభలో మేజర్ రోల్ పోషించేది ఎవరు? అఫ్ కోర్స్ లోక్సభ అండ్ రాజ్యసభ. వాళ్ళతో పాటు ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు కాబట్టి ప్రెసిడెంట్ కూడా హీఈస్ అ పార్ట్ ఆఫ్ పార్లమెంట్, హీఈస్ నాట్ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. నెక్స్ట్, ఏపీ లా సెట్ 3 year లో ఒక మంచి క్వశ్చన్ అడిగాడు. ద స్పీకర్ ఆఫ్ లోక్సభ కెన్ ఆస్క్ ఎ మెంబర్ ఆఫ్ ద హౌస్ టు స్టాప్ స్పీకింగ్ అండ్ లెట్ అనదర్ మెంబర్ స్పీక్. దిస్ ఫినామినన్ ఈజ్ నోన్ యాజ్. ఒక మెంబర్ ని ఆగుమని వేరొక వ్యక్తికి మాట్లాడమని చెప్పొచ్చు. దాన్ని ఏమంటాము? ఈల్డింగ్ ద ఫ్లోర్. ఓకేనా? సో అది ఎప్పుడు జరగవచ్చు? ఎప్పుడైతే ఇతని టైం అయిపోయి ఉండొచ్చు. ఓకేనా? సో లేదా ఇతను ఎక్కువ నాన్ సెన్స్ మాట్లాడవచ్చు అటువంటి టైంలో. ఇంకో విషయం ఏంటంటే లోక్సభ అండ్ రాజ్యసభలో మినిస్టర్స్ మరియు లీడర్ ఆఫ్ అపోజిషన్ వీళ్ళు ఎంత టైం కావాలంటే అంత టైం మాట్లాడచ్చు. వాళ్ళకేం టైం లిమిట్ లేదు. వేరే వాళ్ళకి టైం లిమిట్ ఉంది. మీ పార్టీకి ఎన్ని సీట్స్ వచ్చినాయో దానికి ప్రపోర్షనేట్ గా మనం టైం ఇస్తాము. ఓకేనా? ఆ టైం మించి నువ్వు మాట్లాడినావు అనుకో, స్పీకర్ ఏం చేస్తారు? బెల్లు కొట్టి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. సో వేరే వాళ్ళని మాట్లాడడం అనేది ఈల్డింగ్ ద ఫ్లోర్ అని అంటాం. నెక్స్ట్ ఒక ఆప్షన్ చూద్దాం, క్రాసింగ్ ద ఫ్లోర్. ఇది తెలవడానికి పెద్ద నాలెడ్జ్ అవసరం లేదు, బట్ ట్రై టు గెస్ ఇట్. క్రాసింగ్ ద ఫ్లోర్ అంటే ఏంది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? ఎనీబడి ఇన్ ద క్లాస్? చూసి ఆప్షన్ ఇంగ్లీష్లో కూడా ఇవ్వాలి, తెలుగులో కూడా ఇవ్వాలి. సో క్రాసింగ్ ద ఫ్లోర్ అంటే ఫ్లోర్ దాటడం కాదు. క్రాసింగ్ ద ఫ్లోర్ అంటే మన పొలిటికల్ అఫిలియేషన్ ని మార్చడం. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్లేష్ ఉన్నాడు. మల్లేష్ టీడీపీ ఎంపీ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మల్లేష్ టీడీపీ నుండి వైసీపీ తరపున మాట్లాడితే లేదా వైసీపీకి ఓటేస్తే దాన్ని ఏమంటాము? క్రాసింగ్ ద ఫ్లోర్. ఓకేనా? సో దట్ ఈస్ నోన్ యాజ్ క్రాసింగ్ ద ఫ్లోర్. థర్డ్ అడ్రస్ వచ్చేసి పాయింట్ ఆఫ్ ఆర్డర్. సో పాయింట్ ఆఫ్ ఆర్డర్ అనేది ఎప్పుడు రేజ్ చేస్తామంటే
ఎప్పుడైతే ఏదైనా ఒక లీగల్ డిస్ప్యూట్ కానీ లేదా హౌస్ ఆర్డర్ ప్రకారం జరుగుతలేదు అని తెలుసుకున్నప్పుడు మనం పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఇష్యూ చేస్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీకి మనం ఓన్లీ 10 minutes టైం ఇవ్వాలి. బట్ స్పీకర్ ఒక 11 minutes 12 minutes టైం ఇచ్చిండు అనుకో, ఓకే. బట్ అట్లా కాకుండా 30 minutes టైం ఇచ్చాడు, అప్పుడు దెర్ ఇస్ అ సీరియస్ పాయింట్ ఆఫ్ ఆర్డర్. అంటే హౌస్ అనేది ఆర్డర్ లో నడుస్తలేదు అని నేనేం చేస్తా, పాయింట్ ఆఫ్ ఆర్డర్ రేజ్ చేస్తా. డియర్ స్పీకర్, సో అండ్ సో సెక్షన్ ప్రకారం ఈ పార్టీకి ఇంత టైం వేయాలి, బట్ నువ్వు ఎక్కువ ఇస్తున్నావు, సో ఐఎమ్ రేజింగ్ అ పాయింట్ ఆఫ్ ఆర్డర్. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి కాలింగ్ అటెన్షన్ మోషన్. సో ఈ కాలింగ్ అటెన్షన్ మోషన్ అనేది ఎవరైనా ఒక ఎంపీ ఏదైనా ఒక అర్జెంట్ పబ్లిక్ మ్యాటర్ ఉంటే దాన్ని డిస్కస్ చేయడానికి అతను కాలింగ్ అటెన్షన్ మోషన్ ని మూవ్ చేస్తాడు. సో దీనికి ఏం చేయాలంటే స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలి ఫస్ట్. సో స్పీకర్ అలౌ చేస్తే ఇతను లేచి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ గురించి మాట్లాడతాడు, సో దట్ హీ క్యాన్ డ్రా ద అటెన్షన్ ఆఫ్ మినిస్టర్. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ మోషన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ రాజ్యసభ ఇస్ 250. 250లో 238 ఎలక్టెడ్, 12 ఆర్ నామినేటెడ్. ఓకేనా? నెక్స్ట్, ఈ 12 members ఎవరు నామినేట్ చేయొచ్చు? 12 members నామినేట్ చేసేది ఎవరు? President. ప్రెసిడెంట్. వెరీ గుడ్. నెక్స్ట్, the office of both when the office of both speaker and deputy speaker of Lok Sabha are vacant, who will appoint the person to perform the functions of speaker? ఎప్పుడైతే స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ యొక్క ఆఫీస్ వేకెంట్ అవుతుందో అప్పుడు ఎవరు డ్యూటీస్ పర్ఫామ్ చేస్తారు? Chief Justice of India. నో 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 Prime Minister, sir. నో, ప్రెసిడెంట్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో ఎప్పుడైతే స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ యొక్క క్వశ్చన్ జాగ్రత్త చూడండి, లోక్సభ సభాపతి మరియు ఉపసభాపతిల కార్యాలయాలు రెండు ఖాళీగా ఉన్నప్పుడు సభాపతి యొక్క విధులను నిర్వహించే వారిని ఎవరు నియమిస్తారు? ఎవరు నియమిస్తారంటే ప్రెసిడెంట్ నియమిస్తారు. సో ప్రెసిడెంట్ జనరల్ గా లోక్సభ ఫస్ట్ ఫామ్ అయిన తర్వాత ప్రోటర్మ్ స్పీకర్ ని అపాయింట్ చేస్తాడు. సో ప్రోటర్మ్ స్పీకర్ ఎప్పుడు వస్తారు? ఎప్పుడైతే స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఉంటారో అప్పుడు ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఓకేనా? సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. Which cannot be done directly, cannot be done indirectly. So this statement epitomizes the doctrine of dash. What is the right answer? Colorable legislation. Okay na? So direct గా చేయలేని దాన్ని ఇండైరెక్ట్ గా కూడా చేయరాదు. నేను ఆల్రెడీ ఇది ఆల్రెడీ డౌట్ సాల్వింగ్ గ్రూప్ లో ఎవరో క్వశ్చన్ అడిగారు, ఐ సాల్వ్డ్ ఇట్ ఆల్సో. సింపుల్ థింగ్ నేను చెప్తున్నా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మన కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ రైట్స్ ని అమెండ్ చేయరాదు అని ఉంది. అమెండ్ చేయరాదు అంటే చేంజ్ చేయరాదు. ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ ని చేంజ్ చేయాలంటే మనం ఏం చేయాలి? రాజ్యాంగ సవరణ తీసుకురావాలి, అంటే రాజ్యాంగంలో దీన్ని మార్చాలి. నేనేం చేస్తున్నా? రాజ్యాంగంలో మార్చకుండా ఈ ఫండమెంటల్ రైట్స్ తీసుకెళ్లి 9th షెడ్యూల్లో పెడుతున్నా. సో 9th షెడ్యూల్లో ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయొద్దు అని చెప్తున్నా. ఇప్పుడు నేను ఏం చేసిన? డైరెక్ట్ గా మార్చిన ఫండమెంటల్ రైట్ ని రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి మార్చలేదు, తీసుకెళ్లి 9th షెడ్యూల్లో పెట్టినా. సో దానివల్ల నేను ఏం చేసినా నన్ను ఎవరు క్వశ్చన్ చేయరాదు. సో అప్పుడు కోర్ట్ ఏమని చెప్తుంది అంటే దిస్ ఈజ్ ఇన్వాలిడ్ బై అప్లయింగ్ ద డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్. సో కలరబుల్ లెజిస్లేషన్ ప్రకారం నువ్వు డైరెక్ట్ గా చేయలేనిది ఇండైరెక్ట్ గా కూడా చేయలేవు. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ దిస్ ఎగ్జాంపుల్ ఈస్ వెరీ క్లియర్. సో దట్ ఈస్ కలరబుల్ లెజిస్లేషన్. పిత్ అండ్ సబ్స్టెన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసినాం. లాలో మనము ఇద్దరు కాంపిటింగ్ లెజిస్లేచర్ ఎప్పుడైతే ఉంటుందో పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ లా తయారు చేసినప్పుడు వి విల్ లుక్ ఎట్ ద ఇంటెంట్ ఆఫ్ ద లా. థర్డ్ వన్ వచ్చేసి హార్మోనియస్ కన్స్ట్రక్షన్. సో హార్మోనియస్ కన్స్ట్రక్షన్ అంటే రెండు లాస్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మనం రెండింటిని సపరేట్ గా చూడకుండా రెండు ఎట్లా కలిసి పనిచేస్తాయి అనేది కోర్టు అప్లై చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మినర్వా మిల్స్ కేసులో ఫండమెంటల్ రైట్స్ కి మరియు డిపిఎస్పికి మధ్యలో కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఓకేనా? ఫండమెంటల్ రైట్ కి డిపిఎస్పి మధ్యలో కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు సుప్రీం కోర్ట్ ఏమని చెప్పింది? ఫండమెంటల్ రైట్స్ ఎక్కువ, డిపిఎస్పి తక్కువ అని చెప్పిందా? వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇన్ మినర్వా మిల్స్ కేస్?
బోత్ ఆర్ ఈక్వల్ అని చెప్పలేదు. దేర్ హ్యాస్ టు బి హార్మోనీ అండ్ బ్యాలెన్స్. అంటే ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్ రెండు చేతిలో చేసుకొని వెళ్ళాలి, ఇద్దరు ఎవరు ఎక్కువ అన్నట్టు ఉండొద్దు అని చెప్పింది. ఓకేనా? సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, హార్మోనియస్ కన్స్ట్రక్షన్. Which among the following committees of Lok Sabha is assisted by CAG? Just ఒక 10 minutes back చెప్పిన. What is the right answer? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఓకేనా? సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది సిఏజికి హెల్ప్ చేస్తారు. ఓకేనా? నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా. హూ ఈస్ ద వాచ్ డాగ్ ఆఫ్ పబ్లిక్ పర్స్? ఇండియాలో పబ్లిక్ పర్స్ యొక్క కాపలా కుక్క ఎవరు? నో. ఆంబుడ్స్మెన్ అనే వ్యక్తి ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ గురించి చూస్తాడు, పబ్లిక్ పర్స్ గురించి చూడాడు. సో పబ్లిక్ పర్స్ యొక్క గార్డియన్ ఎవరంటే సిఏజీ, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. క్లాస్ అయిపోయిన తర్వాత రివైజ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ చాప్టర్ ఏం చదువుతలేరని నాకు అర్థమవుతుంది. హూ డిస్క్రైబ్డ్ ప్రైమ్ మినిస్టర్ యాజ్ ప్రైమస్ ఇంటర్ పారెస్? అంటే ఫస్ట్ ఎమంగ్ ద ఈక్వల్స్. ఎవరన్నారు ప్రైమ్ మినిస్టర్ ఇట్లా? జాన్ మార్లే. ఓకేనా? జస్ట్ 1 minute. Water. Okay, let us start. Next question. So John Morley, ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడు? ప్రైమస్ ఇంటర్ పారెస్, అంటే ఫస్ట్ టైం అంటే ఈక్వల్. ఎవరిలో ఈక్వల్? హీఈస్ జస్ట్ లైక్ ఎనీ అదర్ మినిస్టర్. వేరే మినిస్టర్ లాగానే ప్రైమ్ మినిస్టర్ కూడా, బట్ అందరికన్నా తను ఫస్ట్ అన్నాడు. ఓకేనా? సో మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు ఒకటే, బట్ ప్రైమ్ మినిస్టర్ కి ఎక్కువ పవర్స్ ఉన్నాయి అండ్ హీఈస్ ద ఫస్ట్ పర్సన్. వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ? సింపుల్ క్వశ్చన్. ఎంత? 6 years. లోక్సభ మెంబర్స్ టెన్యూర్ ఎంత? లోకసభ టెన్యూర్ ఎంత? 5. Very good. Which of the following may not be delegated by the legislature? శాసన సభ ద్వారా ఏ విధులను ఇతరులకు అప్పగించరాదు? సో ఎసెన్షియల్ లెజిస్లేటివ్ ఫంక్షన్ అంటే ముఖ్యమైన శాసన విధులు. ముఖ్యమైన శాసన విధి ఏంది? చట్టం తయారు చేయడం. ఓకేనా? సో చట్టం తయారు చేయడాన్ని చట్టసభ వేరే వాళ్ళకి ఇవ్వచ్చా? ఇవ్వరాదు. ఓకేనా? కమెన్స్మెంట్ ఆఫ్ లెజిస్లేషన్ అంటే చట్టం ఎప్పుడు ప్రారంభం కావాలనేది జనరల్ గా చట్టసభ నిర్ణయించదు. ఓకేనా? సో ఇండియాలో దెర్ ఇస్ అ కాన్సెప్ట్ విచ్ ఇస్ నోన్ యాజ్ డెలిగేటెడ్ లెజిస్లేచర్. డెలిగేటెడ్ లెజిస్లేచర్ అంటే పార్లమెంట్ ఎప్పుడైతే ఒక లా తయారు చేస్తుందో ఆ లా అనేది కంప్లీట్ ఫామ్ లో ఉండదు. ఈ రోజు పార్లమెంట్ లా తయారు చేస్తే రేపు మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయలేము. ఎందుకంటే అది కేవలం స్కెలిటల్ ఫామ్ లో ఉంటుంది. అంటే మన బాడీలో కేవలం ఎముకలు అంటే బోన్స్ మాత్రమే ఉంటాయి అన్నట్టు. పైన మొత్తం స్కిన్ మసిల్ ఇవన్నీ పెట్టాల్సింది ఎవరు? ఎగ్జిక్యూటివ్. సో ఆ పెట్టే పవర్ ని మనము ఎగ్జిక్యూటివ్ కి ఇస్తాము. ఓకే, ఆఫీసర్స్ కి ఇస్తాము. వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏ డేట్ రోజు ఇంప్లిమెంట్ చేయాలి, ఎట్లా చేయాలని. సో ఇవన్నీ పవర్స్. ఓకేనా? చట్టం ప్రారంభించడం, ఎవరెవరికి వర్తించదు అని చెప్పడం, అండ్ దీని అప్లికేషన్. సో ఇవి 3 వేరే వాళ్ళకి డెలిగేట్ చేయొచ్చు, అంటే ఎగ్జిక్యూటివ్ కి డెలిగేట్ చేయొచ్చు. బట్ ఎసెన్షియల్ లెజిస్లేటివ్ ఫంక్షన్ అనేది డెలిగేట్ చేయడానికి వీల్లేదు. మళ్ళీ ఒకసారి అడిగి 2022లో కూడా అడిగింది ఈ క్వశ్చన్. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? 104. Very good. 104 is the right answer. The salary and other conditions of comptroller and auditor general shall be determined by the parliament. ఓకేనా? సో సిఏజీ యొక్క శాలరీ అండ్ మిగతా విషయాలన్నీ పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ఓకేనా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
సిఏజీ చాప్టర్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ లో నేను డిస్కస్ చేసిన, గో అండ్ వాచ్ ఇట్. During the absence of chairman of any sitting of Council of States, the dash shall act as chairman. Council of States అంటే ఏంది? రాజ్యసభ. ఓకేనా? రాజ్యసభలో చైర్మన్ అబ్సెంట్ అయినప్పుడు ఎవరు వ్యవహరిస్తారు చైర్మన్ లాగా? డెప్యూటీ చైర్మన్, స్పీకర్ కాదు. ఓకేనా? స్పీకర్ ఎక్కడ ఉంటాడు? స్పీకర్ లోక్సభలో ఉంటాడు. రాజ్యసభలో ఎవరు ఉంటారు? చైర్మన్. నెక్స్ట్, which of the following has the power to make legislation for giving effect to international agreements? ఇంతకు ముందే డిస్కస్ చేసినాం. ఎవరు చేయొచ్చు? వెరీ గుడ్, వెరీ గుడ్ గైస్. పార్లమెంట్ ఈస్ ద రైట్ ఆన్సర్. Which system of government has been adopted by our constitution? మన రాజ్యాంగం ద్వారా భారతదేశానికి ఏ ప్రభుత్వ వ్యవస్థను ఆమోదించారు? ఏ ప్రభుత్వ వ్యవస్థను మనం ఆమోదించాం? పార్లమెంటరీ వ్యవస్థ. Parliamentary, sir. వెరీ గుడ్. Who has the power to dissolve రాజ్యసభ? సో రాజ్యసభ డిజాల్వ్ చేయొచ్చు అసలు? చేయరాదు. ఎందుకు? రాజ్యసభ ఇస్ అ పర్మనెంట్ హౌస్. రాజ్యసభని డిజాల్వ్ చేయడానికి వీల్లేదు. ఓట్ ఆన్ అకౌంట్ ఈస్ మెంట్ ఫర్. ఓట్ ఆన్ ఖాతా డాష్ కోసం ఉద్దేశించబడుతుంది. సో ఇప్పుడు బడ్జెట్ అనేది జనరల్ గా 2 టైప్స్ ఉంటుంది బడ్జెట్ సంబంధించింది. ఫస్ట్ వన్ జనరల్ బడ్జెట్, అంటే 1 ఇయర్ మొత్తానికి మనం ఏం చేయాలి, మనకి ఎంత ఖర్చు, ఎంత మన ఆదాయం అనేది బడ్జెట్ లో డిసైడ్ చేస్తాం. ఓకేనా? సో బడ్జెట్ జనరల్ గా ఏ టైంలో పాస్ అవుతుంది? బడ్జెట్ పాస్ అయ్యేది ఎప్పుడు? ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలో. ఓకేనా? ఇండియాలో ఎవ్రీ 5 years ఒకసారి ఏం జరుగుతుంది? ఇండియాలో ఫర్ ఎవ్రీ 5 years వాట్ విల్ హ్యాపెన్? ప్రభుత్వం మారుతుంది. ప్రభుత్వం మారుతుంది. ఎలక్షన్ వస్తుంది. ప్రభుత్వం మార్పు అనేది మనం చెప్పలేము. 2014లో పార్లమెంట్ లో పవర్లు ఉన్నది ఎవరు? ఎన్డీఏ గవర్నమెంట్. 2019లో కూడా వాళ్ళే. ప్రభుత్వం మారుతుంది, అవన్నీ స్టేట్మెంట్లు మనం చేయలేము. బట్ ఎలక్షన్స్ అయితే వస్తాయి. ఎలక్షన్ వచ్చినప్పుడు నెక్స్ట్ మనం ఉంటామా ఓడిపోతామా అనేది మనకు తెలియదు. వీ డోంట్ నో. ఓకేనా? సో అట్లాంటప్పుడు మనం 1 year మొత్తానికి బడ్జెట్ చేయొచ్చా? లాస్ట్ ఇయర్లో, 5th yearలో చేయరాదు. సో అప్పుడు మనం ఏం చేస్తాము? మళ్ళీ బడ్జెట్ లేకుండా మనం డబ్బులు ఖర్చు పెట్టలేము కదా. పార్లమెంట్ లేదా స్టేట్ అసెంబ్లీ పర్మిషన్ తీసుకోకుండా మనం డబ్బులు ఖర్చు పెట్టచ్చా? నో. సో అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెడతాం. ఓకేనా? సో ఓట్ ఆన్ అకౌంట్ ఎందుకు పెడతామంటే బడ్జెట్ అది ఫుల్ బడ్జెట్ కాదు. ఓకేనా? సో ఫుల్ బడ్జెట్ పెండింగ్ లో ఉంది, అది నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో వస్తుంది. అప్పటి వరకు మనము ఖర్చులు పెట్టుకోవడానికి వి విల్ ఇష్యూ దిస్ థింగ్, అప్రాప్రియేటింగ్ ఫండ్స్ పెండింగ్ ప్యాసేజ్ ఆఫ్ బడ్జెట్. అప్రాప్రియేషన్ అంటే ఖర్చు పెట్టడం. ఓకేనా? బడ్జెట్ ఆమోదం పెండింగ్ లో ఉన్నప్పుడు నిధులను కేటాయించడం. సో ఓట్ ఆన్ అకౌంట్ అనేది ఫుల్ బడ్జెట్ కాదు. ఓట్ ఆన్ అకౌంట్ ఎప్పుడు వస్తుంది? లాస్ట్ ఎలక్షన్ కన్నా ముందు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వస్తుంది. అప్పుడు మనకి డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఖర్చుల కోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి డబ్బులు తీసుకుంటాం. ఓకేనా? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకో క్వశ్చన్, కాన్స్టిట్యూషన్ లో బడ్జెట్ అనే టర్మ్ యూజ్ చేసిన ఎక్కడన్నా? ఈజ్ ఇట్ మెన్షన్ ఎనీవేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్? No. Then what is used? సో ఆర్టికల్ 112 ప్రకారం 112 ఇది యూజ్ చేసిన వర్డ్ ఏంటంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనే పదం వాడడం తప్ప బడ్జెట్ అనే వర్డ్ మనము యూజ్ చేయలేదు. ఓకే? ఏపీ లా సెట్ సింపుల్ క్వశ్చన్. ద టెన్యూర్ ఆఫ్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ ఇస్ 6 years. ఆల్రెడీ అడిగింది. ద పవర్ టు కంట్రోల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ గవర్నమెంట్ వెస్ట్స్ విత్ పార్లమెంట్. ఆల్రెడీ డిస్కస్ చేసినాం. భారత పార్లమెంట్ లో ఎవరెవరు ఉంటారు? లోక్సభ, రాజ్యసభ మరియు ప్రెసిడెంట్. ఆల్రెడీ డిస్కస్ చేసినాం. మనీ బిల్ ఎక్కడ పెట్టాలి? ఫస్ట్ లోక్సభ విత్ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్. స్టేట్ లో అయితే ఎక్కడ పెట్టాలి? శాసనసభ, అసెంబ్లీ. ఓకేనా? ఎవరితోని? విత్ ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ గవర్నర్. ఒక బిల్లు మనీ బిల్లా కాదని ఎవరు సర్టిఫికెట్ ఇవ్వాలి? Speaker, sir. వెరీ గుడ్, స్పీకర్. సెంటర్ లో అయితే లోక్సభ స్పీకర్,
స్టేట్లో అయితే అసెంబ్లీ స్పీకర్. నెక్స్ట్, పార్లమెంట్ రెండు సమావేశాల మధ్య సమయం ఎంతకు మించి ఉండకూడదు. అంటే రెండింటి మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలి, మాక్సిమం ఎంత ఉండొచ్చు, 6 నెలలు. 6 నెలలు ఉండొచ్చు. ఓకేనా. సో అంటే మినిమం 2 times కూర్చోవాలన్నట్టు పార్లమెంట్. ఓకేనా. బట్ ప్రస్తుతానికి ఇండియాలో ఎన్ని టైమ్స్ కూర్చుంటున్నాం, 3 times. అంటే 3 times అంటే 3 రోజులు అని కాదు. సో ఒకసారి 10-20 days, ఇంకోసారి ఒక 10-20 days, ఇంకోసారి ఒక 10-20 days అట్లా కూర్చోండి. ఓకేనా. నెక్స్ట్, ప్రెసిడెంట్ ఎలెక్ట్ చేసుకునే ప్రాసెస్ ఏంది, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. చాలా డీటెయిల్ గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాము. ద కోరం రిక్వైర్డ్ ఫర్ ఈచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ ఇండియా. కోరం అంటే ఏంది, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కోరం? 1/3. కోరం అంటే మినిమం స్ట్రెంగ్త్. ఓకేనా. మనం హౌస్ నడపాలంటే మినిమం కొంచెం స్ట్రెంగ్త్ ఉండాలి. అది ఎంత అంటే ఇప్పుడు 1/10 ఆఫ్ టోటల్ మెంబర్షిప్. యా. Who holds chair during joint session of parliament? సో ఈ జాయింట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఏంది, ఎప్పుడైతే లోక్సభ ఒక బిల్లు పాస్ చేసింది బట్ రాజ్యసభ చేయట్లేదు, లేదా రాజ్యసభ చేసింది లోక్సభ చేయట్లేదు. సో ఒక హౌస్ లో పెండింగ్ ఉండడం వల్ల బిల్లులో ఏమైతుంది అంటే ఒక డెడ్ లాక్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే బిల్ ముందుకు కదలడం ఉన్నారండి, లేదు. ఎవరు కావాలండి? అవసరమైన డిస్టర్బెన్స్. యా. సో ఎప్పుడైతే డెడ్ లాక్ ఏర్పడుతుందో, ఒక బిల్లు పాస్ కాదు, అప్పుడు స్పీకర్ ఆఫ్ లోక్సభ ఆధ్వర్యంలో మనము 2 houses ని కలిపి ఒక దగ్గర కూర్చోబెడతాం. ఓకేనా. సో జాయింట్ సెషన్ కి పిలిచేది ఎవరు, జాయింట్ సెషన్ కి పిలిచేది ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ చెప్తాడు, చూడండి పిల్లలు, మీరు ఇద్దరు వచ్చి ఒకటే క్లాస్ లో కూర్చోండి అని. బట్ ఆ సభను నడిపేది ఎవరు, స్పీకర్ ఆఫ్ లోక్సభ. నెక్స్ట్, ద రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ రాజ్యసభ ఈజ్ గివెన్. రాజ్యసభలో రాష్ట్రాలకు ఎలా ప్రాతినిధ్యం వహిస్తాయి, ఎలా, ఇన్ ప్రపోర్షన్ టు దేర్ పాపులేషన్. వాళ్ళకి ఎంత జనాభా ఉంటే దాని ప్రకారం మనము ఇవ్వచ్చు. ఓకేనా. ఇండియాలో హైయెస్ట్ రాజ్యసభ సీట్స్ ఎవరికి ఉన్నాయి, ఆబ్వియస్లీ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి, మొత్తం 31 సీట్స్ ఉన్నాయి. తెలంగాణలో ఎన్ని రాజ్యసభ సీట్స్ ఉన్నాయి, 7. ఆంధ్రప్రదేశ్లో 11. ఓకేనా. సో యుఎస్ఏలో రాజ్యసభ ప్లేస్ లో ఉండే హౌస్ ఏమంటారు ఇన్ ద యుఎస్ఏ, సెనెట్. సెనెట్ లో ప్రపోర్షన్ టు పాపులేషన్ ఆఫ్ స్టేట్ ఉండదు, అంటే జనాభా ప్రకారం ఉండదు. నువ్వు చిన్న స్టేట్ అయినా పెద్ద స్టేట్ అయినా ఒక స్టేట్ నుండి ఇద్దరిని పంపించవచ్చు. ఇంటూ 50 స్టేట్స్ అంటే మొత్తం 100 మంది ఉంటారు. ఓకేనా. సో రాజ్యసభలో స్టేట్స్ అందరికి ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉందా అంటే మీ ఆన్సర్ ఏంది, రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకి సమానమైన ప్రాతినిధ్యం ఉందా అంటే మీ ఆన్సర్ ఏంది, నో, No, sir. లేదు. పాపులేషన్ అంటే జనాభా నిష్పత్తిని బట్టి ఉంది కానీ సమానత్వం అనేది లేదు. యుఎస్ఏలో ఉందా సమానత్వం, ఫర్ ఎవ్రీ స్టేట్ ఉంది. ఎందుకంటే వాళ్ళకి sir. చిన్న స్టేట్ అయినా పెద్ద స్టేట్ అయినా ఇద్దరిని తీసుకుంటాం. నెక్స్ట్, వెరీ ఇంపార్టెంట్, which constitutional amendment recently extended the deadline for the cessation of reservation for SC and ST in Lok Sabha and State Assembly? ఏ సవరణ ఇది, 104th amendment. సేమ్ అమెండ్మెంట్ ద్వారా ఆంగ్లో ఇండియన్స్ కి రిజర్వేషన్ తీసేసినాము, SC ST లాకి ఇంకొక 10 years మనము పెంచడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, which judicial forum has పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభలకు సంబంధించిన ఎన్నికల పిటిషన్ నిర్ణయించే అధికారం ఏ న్యాయ వేదికకు ఉందంటే హైకోర్టుకి ఉంది. ఇఫ్ ఎనీ క్వశ్చన్ అరైజెస్, ఒక బిల్లు ద్రవ్య బిల్లు అవునా కాదా అని ఏదైనా ప్రశ్న తలెత్తితే ఎవరి నిర్ణయం తుది అవుతుంది, ఎవరి నిర్ణయం తుది అవుతుంది, Speaker of Lok Sabha. వెరీ గుడ్, స్పీకర్ ఆఫ్ Lok Sabha. లోక్సభ. పార్లమెంట్ యొక్క 2 సభల ఉమ్మడి సమావేశానికి క్రింది వారిలో ఎవరు అధ్యక్షత వహిస్తారు, ఎవరు చూసుకుంటారు ఈ సెషన్ ని, స్పీకర్ ఆఫ్ లోక్సభ. Lok Sabha Speaker.
వెరీ గుడ్. మదర్ ఆఫ్ పార్లమెంట్ గా ఏ దేశ పార్లమెంటును భావింపబడుతుంది అంటే బ్రిటిష్ పార్లమెంట్. ఎందుకంటే పార్లమెంటరీ వ్యవస్థను మనము బ్రిటిష్ నుండే తీసుకున్నాం కాబట్టి. మనీ బిల్ ఎక్కడ పెట్టాలి? ఓన్లీ ఇన్ లోక్సభ. ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ద సుప్రీం లా మేకింగ్ బాడీ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగం ప్రకారం అత్యున్నత చట్టసభ ఏది? భారత రాజ్యాంగం ప్రకారం అత్యున్నత చట్టసభ ఏది? వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? పార్లమెంట్. ఓకేనా? పార్లమెంట్ కి అల్టిమేట్ పవర్ అనేది ఉంది. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ రాజ్యసభ అండ్ లోక్సభ, ఏదైనా రాజ్యాంగ సవరణ ఆమోదించే విషయంలో రాజ్యసభ మరియు లోకసభకు మధ్య విభేదాలు ఏర్పడితే దానిని ఏ విధముగా పరిష్కరించాలి? I think there is a small mistake over here. సో యాక్చువల్లీ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లో జాయింట్ సిట్టింగ్ అనేది ఉండదు. ఓకేనా? కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లో జాయింట్ సిట్టింగ్ అనేది ఉండదు. ఇద్దరు హౌసెస్ సపరేట్ గా పాస్ చేయాలి. ఎందుకంటే మనకి 2/3 స్పెషల్ మెజారిటీ లోక్సభలో కావాలి, 2/3 స్పెషల్ మెజారిటీ రాజ్యసభలో కావాలి. సో రైట్ ఆన్సర్ ఏంటంటే ఏది కాదు. ఓకేనా? సో ఇట్లాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మీకు ఒక 1 మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బ్రిటన్లో అత్యున్నత అధికారము ఎవరి వద్ద ఉన్నది అంటే పార్లమెంటు వద్ద ఉన్నది. ద వన్ దట్ కెన్ అడ్రస్ ద పార్లమెంట్. సభ్యుడు కానప్పటికీ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించగలిగిన వ్యక్తి అటార్నీ జనరల్. అటార్నీ జనరల్ అంటే ఎవరు? ఇండియాలో హైయెస్ట్ లా ఆఫీసర్. కాన్స్టిట్యూషనల్ బాడీ ఇతను? అవును. ఆర్టికల్ 76 ప్రకారం ఇతనికి పవర్ ఉంది. ప్లస్ దీనిని ఇతను ఏదైనా ఒక హౌస్ లో కూర్చోవచ్చు, మాట్లాడవచ్చు. బట్ అటార్నీ జనరల్ కి ఓటేసే హక్కు ఉందా పార్లమెంట్ లో? లేదు. ఓకేనా? No, sir. నో. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ కూడా ఆన్సర్ కావచ్చు. బట్ వైస్ ప్రెసిడెంట్ అనేటోడు ఏంటంటే ఓన్లీ రాజ్యసభను మాత్రమే అడ్రస్ చేస్తాడు, లోక్సభకు రాడు. ఓకేనా? బట్ అటార్నీ జనరల్ ఎక్కడన్నా పోయి కూర్చుంటాడు. హీ విల్ టాక్ టు ఎనీవన్. ఎలక్షన్ రిలేటెడ్ డిస్ప్యూట్ ఏదైనా ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనము ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళాలి. మినిమం ఏజ్ టు బి ఎ మెంబర్ ఆఫ్ అప్పర్ హౌస్. ఎగువ సభ అంటే ఏది పార్లమెంట్ లో? రాజ్యసభ, sir. రాజ్యసభ. అజయ్, ఎక్కడ చదివినావమ్మా నువ్వు? లాసెట్ అడ్డాలోనేనా? 35 ఎవరు చెప్పారు నీకు? హూ టోల్డ్ యూ ఇట్ ఇస్ 35? సో ద ఆన్సర్ ఇస్ 30 years. బయట నా ఇజ్జత్ అంతా పోగొడుతు. 35 అంటే ఇట్స్ వెరీ బ్యాడ్. 30 years ఇస్ ద రైట్ ఆన్సర్. నేను ఇంకొకసారి ఏజ్ లిమిట్ ఇప్పటికే 3వ సారి అనుకుంటా నేను చెప్పడం. లోక్సభ 25, అసెంబ్లీ 25, రాజ్యసభ 30, కౌన్సిల్ 30, ప్రెసిడెంట్ 35, వైస్ ప్రెసిడెంట్ 35. ఓకేనా? ఏజ్ లిమిట్స్ అనేవి మనం గుర్తుంచుకోవాలి. అప్పర్ హౌస్ లో 30, లోవర్ హౌస్ లో 25. చీఫ్ మినిస్టర్ కావడానికి మినిమం ఏజ్ లిమిట్ ఎంత? ముఖ్యమంత్రి కావాలంటే మినిమం ఏజ్ ఎంత ఉండాలి? 25. వెరీ గుడ్. ప్రైమ్ మినిస్టర్ కావడానికి మినిమం ఏజ్ ఎంత? 35. 25. 35 కాదు. ఇది ప్రెసిడెంట్ అమ్మా. దిస్ ఇస్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ కి 35, ప్రైమ్ మినిస్టర్ కి 25 ఉండాలి మినిమం ఏజ్. ప్రైమ్ మినిస్టర్ కి 25 years ఉండాలని డైరెక్ట్ గా కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేయలేదు. బట్ ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఈధర్ లోక్సభలో సభ్యుడని ఉండాలి లేదా రాజ్యసభలో సభ్యుడని ఉండాలి. ఓకేనా? లోక్సభలో అంటే ఎంత? 25. రాజ్యసభ అంటే ఎంత? 30. మినిమం అంటే ఎంత? ఎక్కువనా తక్కువనా? తక్కువ. సో తక్కువ ఎంత ఉంది? 25. సో మినిమం 25 years ఉంటే యూ కెన్ బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా.
ఎట్ ప్రజెంట్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా హ్యాస్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్? ఎవరి దగ్గర ఎక్కువ లోక్సభ సీట్లు ఉన్నాయి? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్. యూపీ. ఎన్ని సీట్లు ఉన్నాయి యూపీలో? 80. ఓకేనా, 80 సీట్స్ ఉన్నాయి. వెరీ గుడ్. భారతదేశంలో పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు? ఎవరు నిర్వహిస్తారంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది రాజ్యాంగబద్ధ సంస్థ అండర్ ఆర్టికల్ 324. భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే రాజీవ్ అంకుల్, రాజీవ్ కుమార్. రాజీవ్ కుమార్ అనే వ్యక్తి ప్రధాన ఎన్నికల అధికారి. ఓకేనా. సో ఎలక్షన్ కమిషన్ ఎవరెవరికి ఎలక్షన్ కండక్ట్ చేస్తారంటే పార్లమెంట్ అంటే ఎవరు? లోక్సభ అండ్ రాజ్యసభ. స్టేట్ లెజిస్లేచర్ అంటే స్టేట్ అసెంబ్లీ, స్టేట్ కౌన్సిల్. మూడవది ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్. నాలుగవది ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. ఓకేనా. సో మొత్తం 6 ఆఫీసెస్ కి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కండక్ట్ చేస్తారు. లోక్సభ, రాజ్యసభ, అసెంబ్లీ, కౌన్సిల్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరికి ఎలక్షన్ కండక్ట్ చేయదు అంటే మన ఆన్సర్ ఏంటంటే పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్. పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ కి భారత ఎన్నికల కమిషన్ ఎలక్షన్ కండక్ట్ చేయదు. వీళ్ళకి ఎవరు చేస్తారంటే రాష్ట్ర ఎన్నికల సంఘము, ఎస్ఈసి. నెక్స్ట్, ఏ షెడ్యూలు ఎన్నిక కాబడిన శాసనసభ్యుల పార్టీ ఫిరాయిస్తే అనర్హత పొందే అంశాన్ని రాజ్యాంగంలోని ఏ షెడ్యూలులో పొందుపరుస్తుంది? ఎన్నో షెడ్యూల్ అంటే 10వ షెడ్యూలు. 10వ షెడ్యూల్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో ఉందా? 1950లో 10th షెడ్యూల్ ఉందా? లేదు సార్. లేదు. ఓకేనా. సో దీన్ని మనము 52వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చినాము. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయమ్మా అంటే మొత్తం 8 మాత్రమే ఉన్నాయి. ఓకేనా. 9వ షెడ్యూల్ ఏమో మనము మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా, 10వ షెడ్యూల్ ని 52వ రాజ్యాంగ సవరణ ద్వారా, 11వ షెడ్యూల్ ని 72వ రాజ్యాంగ సవరణ ద్వారా, 73rd కదా 73rd and 74th. Yeah. సో షెడ్యూల్ 11 73, షెడ్యూల్ 12 74. సో దీని ద్వారా మనము తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, ఇండియాలో మొత్తం ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 12. 12 షెడ్యూల్స్ అనేది అందరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ లో సాలియంట్ ఫీచర్స్, సోర్సెస్ అండ్ షెడ్యూల్స్, ఇది మూడు ఒక చాప్టర్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈ చాప్టర్ నుండి పక్కా 1 క్వశ్చన్ అడుగుతుంది. పక్కా 1 year 1 క్వశ్చన్ పక్కా ఎవ్రీ సింగిల్ ఇయర్. ఓకేనా. నెక్స్ట్, in addition to speaker, the Lok Sabha has a deputy speaker who is. లోకసభలో స్పీకర్ కి అదనంగా డెప్యూటీ స్పీకర్ ఉంటారు. ఈయనను ఎవరు ఎన్నుకుంటారు లేదా నియమిస్తారు? సో లోకసభ సభ్యులు ఈయనను ఎన్నుకుంటారు. ఓకేనా. సో స్పీకర్ ని కూడా లోకసభ సభ్యులే ఎన్నుకుంటారు, అతన్ని ఎవరు నియమించరు. ఓకేనా. నెక్స్ట్, ఓకే, ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా, దీనికి ఎవరైతే ఆన్సర్ చెప్తారో దే విల్ గెట్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ మీ. ఇండియాలో మన లోక్సభలో ప్రజెంట్ డెప్యూటీ స్పీకర్ ఎవరు? ఎవరు లేదు సార్ ప్రజెంట్. ఎవరు లేరు. వెరీ గుడ్. నెక్స్ట్, స్పీకర్ ఎవరు? ఓం బిర్లా. ఓం బిర్లా. ఓకేనా. సో ఓం బిర్లా అనే వ్యక్తి ఈజ్ అ స్పీకర్, బట్ డిప్యూటీ స్పీకర్ అనే వాళ్ళైతే ఇప్పటి వరకు లేరు. ఏపీ లా సెట్ సింపుల్ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి అడుగుతుండే, సేమ్ క్వశ్చన్ రిపీట్ చేస్తుండు. ఇండియన్ పార్లమెంట్ లో ఎవరున్నారంటే లోక్సభ, రాజ్యసభ ప్రెసిడెంట్. వెరీ బచ్చా క్వశ్చన్. ఓట్ ఆన్ అకౌంట్ అంటే మళ్ళీ ఒకసారి అడిగిన క్వశ్చన్. బడ్జెట్ పాస్ కాకముందు పెండింగ్ ఫండ్స్ తీసుకోవడానికి వి విల్ పాస్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. రాజ్యసభ, ఈ క్వశ్చన్ అనేది చాలా ట్రికీ. టిఎస్ లా సెట్ లో దేర్ ఇస్ ఆల్వేస్ ఎ స్టాండర్డ్. ఓకే, రాజ్యసభ హ్యాస్ అంటే మీరు ఏమని చెప్తారు ఆన్సర్ దీనికి?
ఓకే మల్లేష్. మల్లేష్ ఫస్ట్ ఆప్షన్ ఎందుకు కాదో నాకు చెప్పు. వై 1 ఈజ్ నాట్ ద రైట్ ఆన్సర్? ఇది చాలా జాగ్రత్తగా అటెన్షన్ పే చేయాలి, ఎస్పెషల్లీ టీఎస్ లాసెట్ వాళ్ళు. ఫస్ట్ మనం కొన్ని ఆప్షన్స్ తీసేద్దాం, ఓకేనా. రాజ్యసభ టర్మ్ 5 years అయితే కాదు, ఎందుకంటే లోక్సభ టర్మ్ 5 years. ఇట్ ఈస్ అ పర్మనెంట్ బాడీ, అవును. 1/3 మెంబర్స్ రిటైరింగ్ ఎవ్రీ 6th year కాదు, ఎవ్రీ 2 years ఒకసారి రిటైర్ అవుతా ఉంటారు. మీరు ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాజ్యసభ యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు కాదు, రాజ్యసభ సభ్యుల యొక్క పదవి 6 సంవత్సరాలు. రాజ్యసభకు అసలు పదవీ కాలమే లేదు. ఇట్ ఈస్ ద పర్మనెంట్ హౌస్. రాజ్యసభ అనేది పర్మనెంట్. అది ఇది ఫస్ట్ రాజ్యసభ, సెకండ్ రాజ్యసభ అన్నది అది కంటిన్యూ అవుతూనే ఉంటది. సభ్యులు మాత్రమే 6 years ఉంటారు అంతే, ఓకేనా. సో ఇట్ ఈస్ అ పర్మనెంట్ బాడీ విత్ 1/3 మెంబర్స్ రిటైరింగ్ ఎవ్రీ 2nd year, ఓకేనా. సో ప్రతి ముగ్గురులో ఒకడు ఎవ్రీ 2nd year రిటైర్ అవుతా ఉంటాడు. సో 4 విల్ బి ద రైట్ ఆన్సర్. లోక్సభ పదవీ కాలం 5 years అంటే ఓకే, ఇట్స్ గుడ్. బట్ రాజ్యసభ 6 years కాదు, రాజ్యసభ సభ్యుల యొక్క పదవీ కాలం 6 years, ఓకేనా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఒక బిల్లు చట్టం ఎప్పుడు అవుతుంది? బిల్లు ఎప్పుడు చట్టం అవుతుంది? ప్రెసిడెంట్ సైన్ చేసినప్పుడు. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రెసిడెంట్ సైన్ చేసిన తర్వాత ఇట్ విల్ బికమ్ ద లా. నెక్స్ట్, పార్లమెంట్ యొక్క మొదటి సమావేశంను డాష్ అని పిలుస్తారు. ఏమంటారు? బడ్జెట్ సెషన్. బడ్జెట్ సార్. వెరీ గుడ్, ఓకేనా. బడ్జెట్ అనేది జనరల్ గా ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చ్ టైంలో వస్తుంది. బడ్జెట్ తర్వాత మాన్సూన్ వస్తుంది, అరౌండ్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఆ టైంలో. లాస్ట్ లో వచ్చేది వింటర్ సెషన్, అంటే శీతాకాల సమావేశాలు. శీతాకాల సమావేశాలు. ఈ శీతాకాల సమావేశాలు ఎప్పుడు వస్తాయంటే అరౌండ్ నవంబర్, డిసెంబర్, ఎప్పుడైతే మనకి చల్లగా ఉంటుందో అప్పుడు ఈ శీతాకాల సమావేశాలు అనేవి వస్తాయి. నెక్స్ట్, ఇండియన్ పార్లమెంట్, భారత పార్లమెంట్ ఈ సూత్రము మీద ఆధారపడి ఉంది. ఏ సూత్రము అది అంటే బైకామరలిజం, అంటే ద్విసభా విధానము. ద్విసభా విధానం అంటే ఏంది? 2 సభలు ఉన్నాయి మనకి, ఓకేనా. సో దాన్ని ద్విసభా విధానం అంటారు. హూ క్యాన్ బి అ ప్రోటర్మ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ? సో ఫస్ట్ ఈ ప్రోటర్మ్ స్పీకర్ అంటే ఎవడు? Nominated by the president, sir. దట్ ఈస్ ఓకే, బట్ ప్రోటర్మ్ స్పీకర్ అంటే ఎవరు అసలు? సో ప్రోటర్మ్ స్పీకర్ అంటే ఎప్పుడైతే కొత్త లోక్సభ ఫామ్ అవుతుందో అప్పుడు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎలక్షన్ జరగదు కదా. అప్పుడు ప్రెసిడెంట్ ఏం చేస్తాడంటే ఒక వ్యక్తిని ప్రోటర్మ్ స్పీకర్ గా నామినేట్ చేస్తాడు, ఓకేనా. సో జనరల్ గా సీనియర్ మోస్ట్ మెంబర్నే నామినేట్ చేస్తారు. బట్ ప్రోటర్మ్ స్పీకర్ ఖచ్చితంగా సీనియర్ మోస్ట్ మెంబర్ కావాలని లేదు, ఎందుకంటే కొన్నిసార్లు జూనియర్ ని కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. సో ఎనీ పర్సన్ నామినేటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, బట్ డెఫినెట్లీ a మెంబర్ అయి ఉంటుంది. హూ హోల్డ్స్ చైర్ డ్యూరింగ్ జాయింట్ పార్లమెంట్ సెషన్? ఎవరు? ఇప్పటికే 3rd time 4th time రిపీట్ అయింది క్వశ్చన్. Lok Sabha Speaker. వెరీ గుడ్. సో జాయింట్ కొట్టేది ఎప్పుడైనా కానీ ఇట్ ఈస్ లోక్సభ స్పీకర్. టు హూమ్ స్పీకర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అడ్రెసెస్ హిస్ ఆర్ హర్ రెసిగ్నేషన్? శాసనసభ స్పీకర్ తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తాడు? డెప్యూటీ స్పీకర్ కి సమర్పిస్తాడు, ఓకేనా. సో పార్లమెంట్ లో ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. పార్లమెంట్ ఒకసారి గో త్రూ ఇట్ అండ్ ఐ విల్ షేర్ ద నోట్స్ యాజ్ ఇట్ ఈస్, ఓకేనా. సో ఇదే విధంగా నేను నోట్స్ ని షేర్ చేస్తాను. సో పార్లమెంట్ ఎనీ డౌట్స్? దీపక్? సరే సార్. ఇక్కడ there is a question on 0 hour, right? ఎస్ సార్. యా. సో 0 hour అంటే సింపుల్ థింగ్ అమ్మా. పార్లమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ అవర్ ఉంటుంది కదా. సో ఫస్ట్ అవర్ అనేది ఇట్ ఈస్ 0 hour, ఓకేనా. సో ఈ 0 hour లో
ఏదైనా ఒక టాపిక్ గురించి ఒక వ్యక్తి మాట్లాడవచ్చు, ఎటువంటి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు స్పీకర్కి. 0 hour ఎనీ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ హీ కెన్ స్పీక్. ఓకేనా? సో దట్ ఈస్ వాట్. సో 0 hour ఏదైనా మాట్లాడవచ్చు మనం. అంటే ఇప్పుడు కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ జనరల్ స్పీకర్స్ అందరు, స్పీకర్స్ అంటే స్పీకర్ కాదు, ఎంపీస్, వీళ్ళు ఎప్పుడు మాట్లాడతారు? ఏదైనా ఒక బిల్ ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడతారు. బట్ అట్లా కాకుండా నార్మల్గా ఫస్ట్ 1 hour ఏదైనా మాట్లాడడానికి మీకు టైం ఇస్తారు, ఆ టైంలో యూ కెన్ స్పీక్. ఓకేనా? యా, ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ఐ విల్ కీప్ ఇట్ ఆన్ జీకే స్ట్రాటజీ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో జీకేలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ వి విల్ డిస్కస్. దాని తర్వాత ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ అండ్ ఇంపార్టెంట్ కేస్ లాస్ అండ్ ఇంపార్టెంట్ లీగల్ యాక్సెప్ట్స్. ఓకే, సో ఈ క్లాసెస్ షెడ్యూల్ అయినాయి. సో యాక్చువల్లీ నా క్లాస్ 3 o'clock జరగాలి, బట్ మన కరెంట్ అఫైర్స్ సార్ వచ్చి హీ హెస్ ప్రీపోన్ హిస్ క్లాస్. సో దట్స్ హౌ వీ హ్యావ్ మూవ్ ద షెడ్యూల్. సో రేపు కూడా మనం ఒక క్లాస్ పెడదాము. టుమారో విల్ కీప్ అ క్లాస్ ఆన్ జీకే స్ట్రాటజీ. ఓకేనా? టైమింగ్ నేను ఆ సార్ క్లాస్ టైం చూసుకొని ఐ విల్ కన్ఫర్మ్ ఇట్. ఓకే, ఐ విల్ సీ యూ టుమారో. బై బై. Not like that.